నమస్తే నాగేశ్వర్ గారు. గత కొంతకాలంగా కేసీఆర్ ఫ్యామిలీలో ఏదో జరుగుతోందనే ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. రీసెంట్గా కవిత కొన్ని కామెంట్స్ చేశారు. భౌగోళిక తెలంగాణ సాధించాం, సామాజిక తెలంగాణ సాధించాల్సిన అవసరం ఉంది అని చెప్పి కవితను కేసీఆర్ దూరం పెట్టారు కాబట్టి కవిత కొత్త పార్టీ పెట్టబోతూ ఉన్నారనే చర్చ జరుగుతోంది. అండ్ కేటీఆర్ విషయానికి వస్తే కేటీఆర్ను బీఆర్ఎస్ ప్రెసిడెంట్గా చేస్తారు అనే వార్తలు వస్తూ ఉన్నాయి. అండ్ హరీష్ రావు అడుగులు ఎటువైపు అనే చర్చ జరుగుతోంది. ఆ చర్చ నేపథ్యంలో కేటీఆర్ కూడా రీసెంట్గా హరీష్ రావు ఇంటికి వెళ్ళి కలిశారు. సో ఏం జరుగుతోంది సార్ కేసీఆర్ ఫ్యామిలీలో అంటే ఏం చెప్తారు? కేసీఆర్ ఫ్యామిలీలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఆల్ ఈజ్ నాట్ వెల్ అని మాత్రం తెలుసు. ఆల్ ఈజ్ నాట్ వెల్ అంటే ఏంటి? డెఫినెట్గా ఏ కుటుంబంలో అయినా ఉంటాయి ఇష్యూస్. అందులో పొలిటికల్ ఫ్యామిలీస్లో అనివార్యంగా ఉంటాయి. ఇదేమి కేసీఆర్ కుటుంబమే ప్రత్యేకం కాదు. మీరు భారతదేశ వ్యాపితంగా పొలిటికల్ ఫ్యామిలీస్ తీయండి, ప్రతి పొలిటికల్ ఫ్యామిలీలో మనకి ఇది కనబడుతుంది. మీరు గమనించండి, ఆంధ్రప్రదేశ్, నేను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చెప్తాను స్టేట్స్, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఎందుకు మొదలు పెట్టాను రోడ్ కింద కామెంట్ చేస్తాడు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ వస్తుంది కదా స్టేట్స్లో. ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం ఎన్టీఆర్ కుటుంబం, చంద్రబాబు నాయుడు దగ్గుపాటి కుటుంబాల మధ్య మొదటి దశలో, చంద్రబాబు నాయుడు హరికృష్ణ మధ్య విభేదాలు రెండవ దశలో, ఇప్పటికీ లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ అంటూ చర్చలు. కానీ ఎవరు ప్రివేల్ అయ్యారన్న తర్వాత సంగతి. ఫ్యామిలీ అయితే ఈ డిస్కషన్స్ అన్నీ నడిచాయి కదా. తర్వాత మీకు బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ తేజస్వి యాదవ్ను తన వారసుగా ప్రకటించాక కూడా ఇప్పటికీ ఆయన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ అనుకుంటాను, సబ్జెక్ట్ పేరు గుర్తులేదు. సో ఆయన ఇప్పటికీ కూడా అసంతృప్తితో ఉంటుంటాడు, అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు. కానీ తేజస్వి యాదవ్ ఎస్టాబ్లిష్ అయిపోయాడు. తర్వాత మీకు హర్యానా దేవిలాల్ పెద్ద లీడర్, ఆయన మునిమనవడు ఇప్పుడు దుష్యంత్ చౌతాలా. సో ఓంప్రకాష్ చౌతాలా, దుష్యంత్ చౌతాలా వీళ్ళ మధ్య ఘర్షణలు, ఐఎన్ఎల్డి, జననాయక జనతా పార్టీ అని రెండు పార్టీలు కూడా ఉన్నాయి. హర్యానా మీకు మహారాష్ట్ర ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే, బాలాసాహెబ్ థాక్రే గ్రాండ్ సన్స్ కజిన్స్, వాళ్ళ మధ్య వివాదము. ఆఖరికి శివసేన ఉద్ధవ్ థాక్రే నాయకుడైతే రాజ్ థాక్రే వెళ్ళి మహారాష్ట్ర నవనిర్మాణ సమితిని పార్టీ పెట్టి ఇప్పుడు మళ్ళీ కలుస్తారు అని అంటున్నారు. మీకు అలాగే తమిళనాడు స్టాలిన్ అలగిరి, స్టాలిన్ కనుమోజీ మధ్య లేదు కానీ స్టాలిన్ అలగిరిల మధ్య వివాదం చూసాం మనం. అలాగే మీకు ఆంధ్రప్రదేశ్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిలాల మధ్య వివాదం చూస్తున్నాం. సో ఒక్కరి కాదు కదా, ఇప్పుడు నీకు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉన్న ఉత్తరప్రదేశ్ మీకు శివపాల్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ సోదరుడు, అఖిలేష్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ కొడుకు. ములాయం సింగ్ యాదవ్ అఖిలేష్ యాదవ్ను వారసునిగా ప్రకటిస్తే ఆటోమేటిక్గా శివపాల్ యాదవ్ అభ్యంతరం చెప్పాడు, పెద్ద ఇష్యూ కూడా జరిగింది. సో ఆ ఇష్యూ జరిగాను. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. మీకు అలాగే బీహార్లో రామ్విలాస్ పాస్వాన్ కుటుంబం, చిరాగ్ పాస్వాన్ రామ్విలాస్ పాస్వాన్ కొడుకు, ఆయన బాబాయ్ అంటే రామ్విలాస్ పాస్వాన్ సోదరుడు మధ్య వివాదం. సో ఇలా పోతూ మీకు దేశమంతటా మనకి వివాదాలు కనబడతాయి. కొన్ని ఫ్యామిలీస్లో మాత్రమే తండ్రి డెసిషన్. ఇప్పుడు ఉదాహరణకు కర్ణాటక ఉంది, దేవగౌడ తన రాజకీయ వారసుగా కుమారస్వామిని ముందు పెట్టాడు, అందరు కలిసి ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా జేడీఎస్లోనే ఉన్నారు. మీకు ఫరూక్ అబ్దుల్లా, ముఫ్తీ మహమ్మద్ సయీద్ కుటుంబంలో లేవు. అంటే మరి వాళ్ళకు ఫరూక్ అబ్దుల్లాకు, ముఫ్తీ మహమ్మద్ సయీద్కి ఎంతమంది పిల్లలు ఉన్నారో నాకు తెలియదు. మరి పిల్లలు ఉండి కూడా గొడవ కాలేదా? కొన్నిసార్లు కాకపోవచ్చు, కొంతమంది రాజకీయాలంటే ఆసక్తి ఉండకపోవచ్చు. ఆ మేడకైతే ఇందిరాగాంధీ కుటుంబం, ఇలా రాహుల్ గాంధీ, వరుణ్ ఫిరోజ్ గాంధీ వేరు లేరు, వేరు పార్టీలు ఉన్నారు. తోటికోడళ్ళు సోనియా గాంధీ, మనేకా గాంధీ వేరు పార్టీలు ఉన్నారు కదా. సోనియా గాంధీ కాంగ్రెస్లో, మనేకా గాంధీ బీజేపీలో, రాహుల్ గాంధీ కాంగ్రెస్లో, వరుణ్ ఫిరోజ్ గాంధీ బీజేపీలో. ఇప్పుడు ఉన్నాడో లేడో తెలియదు, ఆయనకి ఏదో మధ్యలో ఇష్యూస్ వచ్చాయి. సో ఇలా పొలిటికల్ ఫ్యామిలీస్ అన్నిట్లో కూడా వారసత్వ ఘర్షణలు ఉంటాయి. ఇందులో ఏదో ఒక వారసుడు ప్రివేల్ అవుతారు. కొన్ని సందర్భాల్లో నాయకుడు ముందుగానే తాను అధికారంలో ఉండగా
వారసత్వాన్ని కనుక ఫైనల్ చేస్తే ఆ పార్టీ కాస్త స్టేబుల్గా ఉంటుంది. ఇప్పుడు బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ పనిచేశాడు, మీకు తమిళనాడులో స్టాలిన్ చేశాడు, మీకు కొన్నిసార్లు ప్రజల తీర్పులతో ఫైనల్ అవుతాయి. ఆంధ్రప్రదేశ్లో మీకు చంద్రబాబు నాయుడు ప్రజలు తీర్పిచ్చారు, మిగతా వాళ్ళు ఎవరు హరికృష్ణనో లేకుంటే దగ్గుపాటో వీళ్ళెవరు వారసులు కాదు అని చంద్రబాబు నాయుడు వారసుని తేల్చేశారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి వారసులని ఆంధ్రప్రదేశ్లో తేల్చేశారు, షర్మిలకి ఏమీ లేదు కదా. సో ఇలా మీకు కొన్ని చోట్ల ప్రజలే తెలుస్తారు. ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ ప్రివేల్ అయిపోయాడు, ఇక శివపాల్ యాదవ్ పక్కకు పోయాడు. ఒక్కోసారి పిల్లలు లేకపోతే, కుటుంబాలు లేకపోతే, వారసత్వం ప్రకటించకపోతే గొడవలు కూడా జరుగుతాయి. మీకు తమిళనాడు ఎగ్జాంపుల్, జయలలిత తన వారసునిగా ఎవరిని ప్రకటించలేదు. మీకు ఓపీఎస్ ఈపీఎస్ భారతీయ జనతా పార్టీ దర్శకత్వంలో ఓపీఎస్ ఈపీఎస్ల మధ్య గొడవ, శశికళ దినకరన్, ఓపీఎస్ ఈపీఎస్ దినకరన్, ఈ 3 స్తంభాల ఆట మనం మీకు తమిళనాడులో చూసాం. జయలలిత వారసత్వాన్ని ప్రకటించకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య, ప్రకటించిన చోట ఈ సమస్య రాదు. మీకు ఒరిస్సాలో చూసాం, నవీన్ పట్నాయక్ పెళ్ళే కాలేదు కనుక ఆయన వారసుడిగా ఒక ఐఏఎస్ అధికారి ప్రకటిస్తే భారతీయ జనతా పార్టీ పెద్ద ఇష్యూ చేస్తే నాకరికి రాజకీయాల నుంచే విరమించుకున్నాడు ఓటమి తర్వాత. సో ఇలా మీకు మమతా బెనర్జీ పెళ్లి కాలేదు కనుక తన మేనల్లుడైన అభిషేక్ బెనర్జీని ప్రకటించారు. మీరు బహుజన్ సమాజ్ పార్టీలో చూస్తున్నాం కదా, మాయావతికి మేనల్లుడికి ఆ మేనల్లుడికి పిల్లనిచ్చిన మామను ఈ మధ్య మాయావతి పార్టీ నుంచి తాపుకోసారి తీసేయడము, మళ్ళీ తీసుకున్న ఆకాశ ఆనంద్ అనుకుంటా. సో ఇలా వారసులు ఉన్న చోట గొడవలు, వారసులు లేకపోతే వాళ్ళు ఎవరిని నియమిస్తే, వారసులు అంటే డైరెక్ట్గా సంతానం కాకపోతే, సో ఇన్ని రకాల పంచాయతీలు దేశమంతటా ఇన్ని పొలిటికల్ ఫ్యామిలీస్ ఉదాహరణలు చెప్పాను, నాకు గుర్తున్నాయని చెప్పాను. ఇన్ని ఇష్యూస్ ఉన్నాక ఇక మీకు కేసీఆర్ కుటుంబం ఇందుకు అతీతంగా ఉంటుంది, ఒక్క కుటుంబమే దీనికి ఉండదు అని ఎవరైనా చెప్పగలమా? ఈ అన్ని చర్చలన్నీ మీరు చూడండి, ఎందుకు ఈ కుటుంబాల మధ్య తగాదాలు? సో ఒకటి సహజంగానే రాజకీయ ఆకాంక్షల తగాదాలు, దాంతోపాటు ఆస్తి తగాదాలు కూడా చాలా చోట్ల ఉన్నాయి. మీకు జగన్ షర్మిల మధ్య ఆస్తి తగాదే ముందుకుంటుంది. కొన్నిసార్లు ఆస్తి తగాదాలు అంతర్లీనంగా ఉంటాయి కానీ బయటికి రాకపోవచ్చు, బయటికి రాజకీయ తగాదా వ్యక్తిగత తగాదా రూపంలోనే కనిపించవచ్చు. కానీ దాని వెనకాల ఆస్తి తగాదాలు కూడా ఉంటాయి. ఎందుకంటే పొలిటికల్ ఫ్యామిలీస్ అంటే డబ్బున్న ఫ్యామిలీసే కదా, మనకు తెలియదు ఏముంది పాలిటిక్స్కు మనీకి ఉన్న రిలేషన్షిప్ మనకు తెలియదా. సో అందువల్ల పొలిటికల్ ఫ్యామిలీస్ డెఫినెట్గా వాళ్ళకి ఆస్తులు వ్యాపారాలు ఇవన్నీ ఉంటాయి. ఉన్నప్పుడు అసలు ఒక్క మనీ కొరకే కుటుంబాల్లో తగాదాలు ఉంటాయి. ఇక్కడ మనీ అండ్ పవర్ రెండు, ఇంకేం కావాలి? నార్మల్గా ఒక మనీ కొరకే తగాదా ఉంటే మనీ అండ్ పవర్ రెండు కలిసి ఇంకా తగాదా ఉండకుండా ఉంటుందా? సో అందువల్ల పవర్ ప్లస్ మనీ అంటే రెండు పవర్ఫుల్ కదా. సో అందువల్ల ఇందుకు కేసీఆర్ కుటుంబం అతీతము, కేసీఆర్ కుటుంబంలో ఏమీ లేదు, అంతా కామ్, అంతా ఇవన్నీ మీడియా స్పెక్యులేషను, ఇదంతా బోగస్ అని ఎవరన్నా అంటే అది నిజం కాదు. బీఆర్ఎస్ ప్రతినిధులు అనొచ్చు తప్ప నాలాంటి విశ్లేషకులు కాస్త రాజకీయాల గురించి లోతుగా తెలిసిన వారు ఎవరు అనలేరు. అందువల్లనే నేను ఫస్ట్ స్టేట్మెంట్ ఆల్ ఈజ్ నాట్ వెల్ ఇన్ కేసీఆర్ ఫ్యామిలీ అన్నాను. బికాజ్ ఆల్ ఈజ్ నార్మల్లీ నాట్ వెల్ ఇన్ ఎనీ పొలిటికల్ ఫ్యామిలీ కనుక. సో అందువల్ల ఇది ఎస్టాబ్లిష్ చేశాను. తర్వాత ఏం జరుగుతుంది? రాజకీయ వర్గాలు చెప్పేదైతే కవిత అసంతృప్తి నిజం, ఆమె సామాజిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ రాలేదు అన్నది. భౌగోళిక తెలంగాణ వచ్చినా సామాజిక తెలంగాణ రాలేదు అన్నది. సామాజిక తెలంగాణ అంటే ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? సో అన్నది ఇంకా సమాజంలో వివక్ష ఉంది, అసమానతలు ఉన్నాయి. సామాజిక తెలంగాణ రాలేదు అన్నదాన్ని రెండు రకాలుగా విశ్లేషించవచ్చు. ఒకటి, సామాజికంగా అణగారిన వర్గాలు తెలంగాణలో 85-90% ఉన్న సామాజిక వర్గాల నుంచి నాయకత్వం రాకుండా తెలంగాణలో ఉన్న 1-2% కుటుంబాలు లేదా 5% లోపున్న సామాజిక వర్గాల నుంచే వస్తున్నారు అన్నది సామాజిక తెలంగాణలో ఉన్న ఒక మొదటి కోణం. దానికి కేసీఆర్ దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చేయకపోవడం ఇదంతా మనం విన్నాం కదా. సో మరి కవిత అంటున్నది ఏంటి? మా నాన్న కేసీఆర్ కాకూడదు సీఎం, దళితుని సీఎం చేయాల్సి ఉండే, లేదా అణగారిన వర్గాల నుంచి సీఎం చేయాల్సి ఉండే, అనవసరంగా మా నాన్న సీఎం అయ్యాడు, మా అన్న దాదాపు నెక్స్ట్ టు సీఎం లాగా మేనేజ్ అయ్యాడు అని చెప్పదలుచుకుందా?
సో అది మొదటి కోణం, సామాజిక తెలంగాణలో మొదటి కోణం. లేదు, రెండవ కోణం, కేసీఆర్ కావడం తప్పు కాదు, కేటీఆర్ మంత్రి కావడం తప్పు కాదు, వీళ్ళు సామాజికంగా అణగారిన కులాలకు న్యాయం చేయలేకపోయారు తమ విధానాల వల్ల అనడం. రెండు ప్రమాదకరమైన వ్యాఖ్యలే కదా. సామాజిక తెలంగాణ సాధించలేదు, భౌగోళిక తెలంగాణ సాధించాము మాత్రమే అని కవిత మాటల్లో ఉన్న రెండు పాసిబుల్ మీనింగ్స్. అంటే కేసీఆర్ కుటుంబం కావాల్సింది కాదు, తెలంగాణలో 90% ఉన్న సామాజిక వర్గాల నుంచి కావాల్సి ఉండే అని అనడం అయితే ప్రమాదకరమే. లేదు, కేసీఆర్ 10 ఏళ్ళు పాలించిన అణగారిన కులాలకు న్యాయం చేయలేకపోయాడు అన్న విమర్శ కూడా చాలా తీవ్రమైన విమర్శ. అందువల్లనే కేసీఆర్ చాలా డిస్టర్బ్ అయ్యాడు. బీఆర్ఎస్ వర్గాలు చెప్పేది ఏంటంటే కేసీఆర్ ఈజ్ వెరీ వెరీ డిస్టర్బ్డ్ విత్ ది స్టేట్మెంట్ అని. ఎందుకంటే ఈ రెండు ఇప్పుడు ఎందుకు డిస్టర్బ్ అంటే ఇప్పుడు నేను చెప్పిన కారణాలు. డిస్టర్బ్ ఎవరైనా అవుతారు కదా, సహజమే కదా. డైరెక్ట్గా కేసీఆర్ మీద విమర్శది. కవిత ఏ లక్ష్యంతో అన్నా, ఏ ఉద్దేశంతో అన్నా నా అభిప్రాయం అది కాదు, మీడియా వక్రీకరించింది అని రాజకీయ నాయకులు అంటుంటారు. బట్ ఇలా వక్రీకరణకి ఏముంది? సామాజిక తెలంగాణకి ఈ రెండు పాసిబుల్ కోణాలు నేను చెప్పాను, మీనింగ్స్. ఈ రెండు కాక మూడో మీనింగే లేదు. సో అందువల్ల ఆమె ఎందుకన్నారు, అది కూడా ఆమె 10 ఏళ్ల గురించి మాట్లాడారు, 10 ఏళ్ల పాలన గురించి అన్నారు. సో అందువల్ల ఆమె క్లియర్గా, అంతకుముందు ఆమె బీసీల రిజర్వేషన్ల గురించి కూడా ధర్నాలు చేశాను మీరు గమనిస్తే. సో ఆ రకమైన డైమెన్షన్స్ ఆమె లేవనెత్తుతుంది అంటేనే ఆమె పార్టీ నాయకత్వం పైన తన అసంతృప్తిని ఏదో ఒక రూపంలో వ్యక్తం చేస్తుంది అని రాజకీయ ఊహాగానాలకు ఆస్కారం ఇచ్చింది కవిత. సో కేసీఆర్ విజిబిలీ అప్సెట్ అని అంటున్నారు. కవిత ఒక 5 పేజీల లేఖ కూడా కేసీఆర్కి రాసింది తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ అని కూడా అంటున్నారు. సో ఈ రెండింటి వరకు నిజం బీఆర్ఎస్ వర్గాలు కూడా కన్ఫర్మ్ చేస్తున్నాయి. ఆమె వ్యాఖ్యలపై కేసీఆర్ చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రెండో, ఆమె 5 పేజీల ఉత్తరం రాసింది అని బీఆర్ఎస్లో ఉన్న కాన్ఫిడెన్షియల్ వర్గాలు కూడా, ఎందుకంటే విశ్వసనీయ వర్గాలు అంటాం కదా మన జర్నలిజం పరిభాషలో, సో రిలయబుల్ సోర్సెస్ చెప్పేది ఆ రెండు నిజమని. ఇక మూడో నిజం కూడా ఉంది. హరీష్ రావును పక్కకు పెడుతున్నారు, హరీష్ రావును అవమానిస్తున్నారు. ఇది పెద్ద పదం కావచ్చు, అవమానం. పక్కకు పెడుతున్నారు, దూరం పెడుతున్నారు. ఇది చాలాసార్లు మనం విన్నదే, ఇది కొత్త కాదు. కొన్నిటికి విజిబుల్ ఎవిడెన్స్ కూడా ఉంది. మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభించిన సమయంలో హరీష్ రావు మంత్రి కాదు, ఆ ప్రారంభంలో హరీష్ రావు లేడు. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు భూమిక మామూలు భూమిక కాదు. ఇప్పటికైనా విమర్శలు ఎదుర్కొంటున్నాడు కదా. ఈవెన్ టుడే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు హరీష్ రావును కూడా, కేసీఆర్తో పాటు హరీష్ రావును కూడా టార్గెట్ చేస్తూ ఉంటారు కాళేశ్వరం గురించి. సో దాని టార్గెట్ అయ్యాడు, దాని భూమిక పోషించాడు. కానీ దాని ప్రారంభోత్సవ సమయంలో హరీష్ రావు ఎక్కడున్నాడు? బహుశా నాకు తెలిసినంతవరకు ఇంట్లో ఉండుంటాడు, లేదా హైదరాబాద్లో ఉండుంటాడు. కానీ అక్కడ ఉన్నాడో లేదో నాకు అనుమానమే. వీ హ్యావ్ టు వెరిఫై ఇట్. ఎందుకంటే మంత్రిగా అయితే లేడు ప్రోటోకాల్లో. మరి అది ఎందుకు అలా? అది సహజం మనకు కనబడ్డది కదా అది. తర్వాత మీకు వరంగల్ సభ సమయంలో కూడా హరీష్ రావుకు రావాల్సిన ప్రాధాన్యత రాలేదు అని కూడా అంటున్నారు. సో ఇవన్నీ వాస్తవాలు, బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న వాస్తవాలు. దీని పర్యవసనాలు ఏ రకంగా ఉంటాయి అది నోబడి నోస్. సో ఈ వార్తలు వస్తున్నప్పుడు ఒక యునైటెడ్ పిక్చర్ ఇవ్వటానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాల్లో భాగంగానే హరీష్ రావు ఈ మధ్య వివరణ ఇచ్చారు. తాను అనేక సార్లు చెప్పాను, 100 సార్లు చెప్పాను, కేసీఆర్ నాయకుడు, కేసీఆర్ ఏది ఆదేశిస్తే అది చేస్తాను అని. కేటీఆర్ ప్రత్యేకంగా హరీష్ రావు ఇంటికి వెళ్ళారు. సో అందువల్ల రెండు వాస్తవాలు, కుటుంబంలో జరుగుతున్న అంశాలు ఉండవచ్చు, దాన్ని అధిగమించి పార్టీని ఐక్యంగా పెట్టాలనే ప్రయత్నాలు నిజం. ఆ ప్రయత్నం రెండు ప్యారలల్గా జరుగుతున్నాయి. అల్టిమేట్గా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫండమెంటల్ క్వశ్చన్ క్లియర్ కాకుండా సమస్య పరిష్కారం కాదు. నువ్వు ఎన్నన్నా చేయండి. బీఆర్ఎస్ వర్గాల్లో చాలామంది బాధ ఏంటంటే ఏదో ఒకటి తేల్చకి ఈ సమస్య ఏంటి, ఎందుకంటే ఫండమెంటల్ ప్రాబ్లం ఉండాలి కదా. సో మనకు తలనొప్పి లేస్తుంది. తలనొప్పికి క్యూర్ ఏంటి? తలనొప్పి టాబ్లెట్ కాదు, తలనొప్పికి ఫండమెంటల్ రీజన్ ఏంటి అనేది అది కరెక్ట్ చేయాలి. ఇక్కడ పార్టీలో ఈ సమస్యకు ఫండమెంటల్ రీజన్ ఎవరు? వారసత్వం. వారసత్వం ఎవరు? నేను ఇదివరకు కూడా చెప్పాను, సహజంగానే భారతదేశంలో సన్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఈవెన్ కూతురు కూడా చాలా సందర్భాల్లో రాదు. మీరు ఇన్ని కుటుంబాలు వచ్చాయి. ఇప్పుడు కరుణానిధి కనిమోజ లేదా, రాజశేఖర రెడ్డికి షర్మిల లేరా?
సో మీకు జమ్మూ కాశ్మీర్లో మహబూబా ముఫ్తీకి వచ్చింది తప్ప లాలూ ప్రసాద్ యాదవ్ కూతుళ్ళు లేరా? మరి సహజంగానే దేశమంతటా మీరు చూడండి, ఎందుకంటే మన సమాజం యొక్క క్యారెక్టర్ అది. మన సమాజమే పితృస్వామిక సమాజం. ప్యాట్రియార్కీకి ఆస్తులకే ఇవాళ బిడ్డలకు ఆడబిడ్డలకు ఆస్తులు చట్టం చెప్పినా కూడా ఎంతమంది ఇస్తున్నారు? అందువల్ల సహజంగా ఆడబిడ్డ కన్నా కొడుకు పట్ల ప్రిఫరెన్స్ ఉంటుంది. అది ఇండియన్ సొసైటీ యొక్క క్యారెక్టర్. మీకు ఈవెన్ సోనియా గాంధీ రాహుల్ గాంధీని ప్రిఫర్ చేసింది తప్ప ప్రియాంక గాంధీని ఆ పొజిషన్లో కూర్చుండబెట్టలేదు కదా. ప్రియాంక గాంధీ ఇప్పుడు పార్లమెంట్కి వెళ్ళినా కూడా. అందువల్ల ఇది దేశమంతటా కూడా ఎన్టీఆర్ కుటుంబంలో మీకు కూతురు లేరా? కానీ రాజకీయాల్లో వాళ్ళు రాలే కదా. అల్లుడు వచ్చాడు, కొడుకులు వచ్చారు, కానీ కూతురు రాలే కదా. సో దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది మన ఇండియన్ కల్చర్. ఇండియన్ కల్చరల్ ఫ్రేమ్వర్క్లో ఉండే బయాస్ అది. సన్ బయాస్ అనేది మనందరికీ తెలిసిన బయాసే. సో అందువల్ల వారసత్వం అనేది ఏదున్నా ఎవరికి దక్కాలనేది ఇష్యూ. సో ఇక్కడ వచ్చేవరకు ఏమవుతుందంటే కేటీఆర్ కూడా మంత్రిగా తన కాంపిటెన్స్ చూపెట్టుకున్నాడు, వర్కింగ్ ప్రెసిడెంట్గా పర్ఫామ్ చేశాడు. కేటీఆర్ సామర్థ్యం పైన పార్టీలో ప్రశ్నలు ఏమీ లేవు, ఈజ్ నాట్ ఎ ఫెయిల్యూర్. సో కానీ అదే సమయంలో హరీష్ రావు అసలు కేటీఆర్ కన్నా ముందు నుంచి పార్టీలో ఉన్నాడు. ఎమ్మెల్యే కాకముందు మంత్రి అయ్యాడు. పార్టీలో సగటు కార్యకర్తతో కేసీఆర్కి ఎంత సంబంధాలు ఉన్నాయో అంతకు ఏమాత్రము తగ్గని, ఇంకా మాట్లాడితే కాస్తంత ఎక్కువనే పర్సనల్ కెమిస్ట్రీ ఉన్న నాయకుడు హరీష్ రావు. పార్టీకి నాయకత్వము కార్యకర్తల మధ్య రిలేషన్లో హరీష్ రావు తిరుగులేని రిలేషన్. రెండు పార్టీకి ప్రజలకు మధ్య రిలేషన్లో కూడా హరీష్ రావుది వెరీ కీలక పాత్ర. మూడు, పార్టీ ఆవల కూడా రాజకీయాల్లో ఆ రెస్పెక్ట్ కమాండ్ చేశాడు హరీష్ రావు. ఇప్పుడు ఏం చేయాలి? కేసీఆర్కు తలపట్టుకుంది. ఇందులో ఎవరైనా ఒకరు ఫెయిల్యూర్ అయితే పని అయిపోయేది, కేసీఆర్ సమస్య పరిష్కారం అయ్యేది. కానీ ఫెయిల్యూర్ కాలేదు. ఏంటి ఎలా సమస్య పరిష్కరించుకోవడం అనేది ఒక ఛాలెంజ్గా మారింది. సో అందువల్ల ఈ ఛాలెంజ్లో మధ్యలో కవిత వచ్చారు. కవిత కూడా ఆమె ఆర్టికులేటింగ్, ఆమె ఎంపీగా గెలిచారు, ఎమ్మెల్సీగా గెలిచారు, పొలిటికల్ ఆస్పిరేషన్ ఉన్న ఉమెన్. సో ఉమెన్కి ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు మహిళలకు కూడా కొంత రిజర్వేషన్లు ఇవి కూడా వస్తున్నాయి. సో అందువల్ల ముగ్గురు ఆస్పైరింగ్, ముగ్గురు రిలేటివ్లీ తరతమ తేడాలున్న క్యాపబుల్. సో మీకు ఇంకా కవితతో పోలిస్తే హరీష్ రావు ఈజ్ మచ్ మోర్ పాపులర్. దానిలో డిస్ప్యూట్ ఎవరికి లేదు కదా. హరీష్ రావు ఈజ్ మచ్ మోర్ ప్రామినెంట్ అండ్ పాపులర్. సో అందువల్ల ఈ సమస్య అంత సులభంగా పరిష్కారం అయ్యేది కాదు. పరిష్కారం కానప్పుడు ఏమవుతుంది? అది అలాగే వివాదంగా ఇష్యూగా ఉంటుంది. ఇష్యూగా ఉన్నప్పుడు ఊహాగానాలు తప్పదు. ఇలా గూగుల్లో కొట్టండి మీరు 100 ఆర్టికల్స్ వస్తాయి. కేసీఆర్ కుటుంబంలో ఏం జరుగుతుంది, బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది అని, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ కేసీఆర్ ఫ్యామిలీ అండ్ బీఆర్ఎస్ అని గూగుల్లో కొట్టండి, 100 ఐటమ్స్ వస్తాయి. ఎందుకు వస్తాయంటే సంథింగ్ ఈజ్ ట్రూ. ఏమీ లేకపోతే ఎందుకు వస్తాయి? సో ఉన్నమాట నిజం, పైకి అంగీకరించకపోయినా అది ఏ రకమైన రాజకీయ టర్న్ తీసుకుంటుంది అనేది కేసీఆర్ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. రైట్ సార్. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే లోకేష్కి ప్రమోషన్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ని నియమిస్తారనే సమాచారం ఉంది సార్. తెలుగుదేశం పార్టీ మహానాడు మరికొద్ది రోజుల్లో జరగబోతోంది కడపలో. ఈ మహానాడు కార్యక్రమంలో ఈ ప్రకటన చేస్తారని సమాచారం. తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకు వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పదవి లేదు కదా సార్. ఏంటి సార్ చంద్రబాబు నాయుడు వ్యూ? పదవులు ఏమన్నది? పదవులు ఏమన్నా రాజ్యాంగం అదేమన్నా? పార్టీలో ఇప్పుడు బీఆర్ఎస్లో వర్కింగ్ ప్రెసిడెంట్ ఇదనుకోండినా. సో వర్కింగ్ ప్రెసిడెంట్లు పెట్టుకోవచ్చు, పదవులు లేకపోతే పదవులు సృష్టించదు, అది ఇష్యూ కాదు. ఇష్యూ ఏంటి? చంద్రబాబు నాయుడు వారసు లోకేష్. దీంట్లో మీకు ఎవరికైనా డౌట్ ఉందా? నో డౌట్ సార్. ఇవాళ రేపా ఎల్లుండా నెంబర్ 1. సో ఇది ఫ్యాక్ట్. సో ఆల్రెడీ లోకేష్ను మంత్రి చేశారు రెండోసారి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి చేశారు. ఇక అక్కడి నుంచి పైకి ఇంకా హయ్యర్ లెవెల్కి పోవడే తప్ప దిగుడైతే ఏముండదు. సో ఆల్రెడీ అడ్వాన్సింగ్ ఏజ్ చంద్రబాబు నాయుడుకు ఒక ఫ్యాక్టరు. మొన్న 75th బర్త్డే. సో 2029 ఎలక్షన్స్కు 79. యాక్టివ్గా ఉండకూడదని ఎవరు చెప్పరు. డొనాల్డ్ ట్రంప్ అమెరికాకే ప్రెసిడెంట్ అయినప్పుడు ఆ ఏజ్లో చంద్రబాబు నాయుడు 2029లో కూడా మళ్ళీ ముఖ్యమంత్రి కావచ్చు, కాకూడదని ఏం లేదు ప్రజలు కనుక దీవిస్తే. కానీ బట్ ఎవ్రీబడి అడ్వాన్సింగ్ ఏజ్ ఇస్ అన్ ఇష్యూ. అందువల్ల అనివార్యంగా వారసత్వాన్ని తాను బలంగా ఉన్న రోజుల్లోనే ఆరోగ్యంగా రాజకీయంగా రెండు తాను గనక నాయకత్వాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే లాభం.
అలా చేయకపోతే నష్టం. ఇది దేశవ్యాప్తంగా కూడా ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు మీకు రాహుల్ గాంధీని 2004 నుంచి 2014 మధ్యలో ప్రధానమంత్రి చేస్తుంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి లాభం ఉండేది, రాహుల్ గాంధీకి లాభం ఉండేది. మరీ ముఖ్యంగా యూపీఏ 1 ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ చాలా పేరు వచ్చింది. ఎందుకంటే ఆ సమయంలో జాతీయ ఉపాధి హామీ పథకం, విద్యా హక్కు చట్టం, గృహహింస చట్టం, అటవీ హక్కుల చట్టం ఇలాంటివన్నీ రావడమో లేదా పునాదులు వేయడమో చూసాం. 2009-14ల మధ్య రెండవ యూపీఏ ప్రభుత్వం ఒక డిజాస్టర్, అనేక కుంభకోణాలు. ఆ సమయంలో కనుక 2012లోనో 2013లోనో మన్మోహన్ సింగ్ను పక్కకు పెట్టి రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేసి ఈ కుంభకోణాలపైన గట్టిగా యాక్షన్ తీసుకొని ఉంటే రాహుల్ గాంధీ ఇమేజ్ ఎంత పెరిగేది. ఇవాళ రాహుల్ గాంధీ స్థాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పోల్చినప్పుడు ఏలాగా ఉండేది. కానీ దట్ వాజ్ ఎ బిగ్ స్ట్రాటజిక్ బ్లండర్ ఆఫ్ సోనియా గాంధీ అండ్ ఆల్సో రాహుల్ గాంధీ కూడా ఇష్టపడలేదు అని. సో ఇది ఆ రోజు మరి యూపీఏలో అంగీకరించలేదా రాహుల్ గాంధీ అంటే అదొక క్వశ్చన్ ఉంటుంది. కానీ అది ఐ డౌట్. ఎందుకంటే 2004తో పోలిస్తే 2009లో కాంగ్రెస్ బలం పెరిగింది కూడా. సో అది పెద్ద కష్టం కాదు రాహుల్ గాంధీని చెయ్యాలనుకుంటే. కానీ అవకాశం కోల్పోయింది. కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారు అని మనం చాలాసార్లు చదివాము. మంత్రులు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. కేసీఆర్ ఆశీస్సు లేకుండా మంత్రులు స్టేట్మెంట్ ఇస్తారా? కానీ కేటీఆర్ కాలేదు. ఇప్పుడు చూడు ఎంత సమస్య ఎదుర్కొంటున్నారు. దీనికి భిన్నంగా స్టాలిన్ తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఫైనల్ చేసుకున్నాడు. స్టాలిన్ కరుణానిధి. ములాయం సింగ్ యాదవ్ తాను ముఖ్యమంత్రి రాజకీయంగా బలంగా ఉన్నప్పుడే ఫైనల్ చేసి పడేశాడు. సమస్యలు ఏమీ లేవు. లాలూ ప్రసాద్ యాదవ్ తాను రాజకీయంగా బలంగా ఉన్నప్పుడే ఫైనల్ చేశాడు. తాను రాజకీయంగాను ఆరోగ్యంలోనూ బలంగా ఉన్నప్పుడే ఫైనల్ చేసిన చోట పార్టీలో వారసత్వ సమస్య ఇబ్బంది పెట్టలే, ఎస్టాబ్లిష్ అయిపోయారు. కానీ ఎక్కడైతే ఆ నిర్ణయం ఆలస్యమైందో మీకు ఇబ్బంది. సో అందువల్ల ఈ అనుభవం నుంచి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాలి? ఇప్పుడు ఉన్న టైం కన్నా ఇంకా అప్రాపరేట్ టైం ఉంటుందా? రాజకీయంగా బలంగా ఉన్నాడు, బ్రహ్మాండంగా ఆరోగ్యంగా ఉన్నాడు. 75 ఏళ్ళ వయసులో ఆయన యాక్టివిటీ చూస్తే మనకి 40 ఏళ్ళ కుర్రోళ్ళ మధ్య 30 ఏళ్ళ కుర్రోళ్ళలాగా వ్యవహరిస్తున్నాడు. సో దిస్ ఇస్ అన్ అప్రాపరియేట్ టైం కదా. దీనికి తోడు ఇటీవల లోకేష్ వ్యాఖ్యలు ఎవరు కూడా ఆ పదవిలోనే కోట్ అండ్ కోట్ ఆ పదవిలోనే 3 పర్యాయాల కన్నా ఎక్కువ ఉండకూడదు అంటే అర్థం ఏంటి? ఎవరు ఏ పదవిలోనూ 3 పర్యాయాల కన్నా ఎక్కువ ఉండకూడదు అనలే, ఆ పదవిలో అన్నాడు. అంటే ఎమ్మెల్యేగానే 3 సార్లు ఉంటే ఈసారి ఎమ్మెల్యే కాదు ఎంపీగా లేదా ఎమ్మెల్సీగా. ఇదే కదా ఆన్సరు. ఇది ఒక్క చంద్రబాబు నాయుడుకి ఎక్సెప్షన్ అనుకోండి. ఆయన 3 పర్యాయాల కన్నా ఎక్కువ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు. బహుశా అది కూడా ఒక మీనింగా. ఇక చంద్రబాబు నాయుడు కూడా పర్యాయాలు ఎక్కువైపోయాయి, ఆయన కూడా పక్కన లోకేష్ ముఖ్యమంత్రి కావాలని మీనింగా మనకు తెలియదు. కానీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నాతోనే మొదలవుతుందని కూడా చెప్పాడు లోకేష్. అంటే ఆయన ఇక జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండడు. ఇది క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా. సో ఆయన ఖచ్చితంగా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? మంత్రిగానే ఉండాలి. ఉప ముఖ్యమంత్రి చేయాలి అనే డిమాండ్లు తెలుగుదేశంలో వచ్చాయి. తెలుగుదేశం అధిష్టానం దాన్ని ఏమీ వ్యతిరేకించలే. అంటే వాళ్ళ టాసిట్ ఆశీస్సులతో, అంటే బయటికి ప్రకటించకపోయినా పార్టీ నాయకత్వ ఆశీస్సులతోనే నాయకులందరూ లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేయాలి, కాస్తంత ముఖ్యమంత్రి కూడా చేయాలి అనే వ్యాఖ్యలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి? నాయకత్వ ఆశీస్సులు లేకపోతే ఎవరు ధైర్యంగా మాట్లాడరు. బహుశా తెలుగుదేశం అధిష్టానం చంద్రబాబు నాయుడు ఒక ఎక్స్పెరిమెంట్గా చేసి ఉంటాడు. ఎలా రియాక్షన్ వస్తుంది, మిత్రపక్షాలు ఎలాంటి రియాక్షన్ వస్తుంది, సమాజంలో వచ్చే రియాక్షన్ ఇప్పుడు ఇబ్బంది కాదు, ఎలక్షన్ల దగ్గరలో లేవు కనుక అని ఒక టెస్ట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్ ప్రూవ్ టు బి ఏ కాస్ట్లీ ఎక్స్పెరిమెంట్. ఎందుకు? వెంటనే లోకేష్కు పవన్ కళ్యాణ్కు మధ్య అది ఇష్యూగా కంపారిజన్గా మొదలైంది. జన సైనికుల్లో కాస్త అసంతృప్తికి కారణమైంది, రాజకీయ ప్రిడిక్షన్ స్పెక్యులేషన్కు కారణమైంది. ఇక ఒక్కసారి చంద్రబాబు నాయుడు ఈ అవకాశాన్ని ఇచ్చాడు ఈ అంశాన్ని రైజ్ చేస్తానికి. ఊరుకుంటారా? ఇక కార్యకర్తలు శ్రేణులు ఊగిపోయారు. సో పవన్ కళ్యాణ్ కన్నా లోకేషే ఎక్కువ అనేలా మనం చూపెట్టాం కదా. నా పైన ట్రోల్స్ కార్టూన్లు వేసి నన్ను ట్రోల్ చేస్తానికి కూడా రాముడిగా లోకేష్ను, లక్ష్మణుడిగా పవన్ కళ్యాణ్ చూపెట్టారు. అది ఎక్కడా అంగీకారం కాదు. చంద్రబాబు నాయుడు రాముడిగా, పవన్ కళ్యాణ్ లక్ష్మణుడిగా చూపెట్టుకుంటే ఎవరు అబ్జెక్షన్ చెప్పరు. కానీ పవన్ కళ్యాణ్తో పోలిస్తే లోకేష్ ఏ రకంగానూ సీనియర్ కాదు. పొలిటికల్గా కాదు, ఏజ్ రీత్యా కాదు, అనుభవం రీత్యా కాదు, పాపులారిటీ రీత్యా కాదు, కూటమిలో ఉండే ప్రోటోకాల్ రీత్యా కూడా కాదు.
అయినా కూడా తెలుగుదేశం శ్రేణులు అత్యుత్సాహంతో లోకేష్ను పవన్ కళ్యాణ్ కన్నా కొద్దిగా పెద్ద ఆసనంలో సుపీరియర్ పీఠంలో కూర్చుండబెట్టాలని తపనపడుతున్నారు. ఆ తపన టీడీపీ జనసేనల మధ్య ఒక రకమైన గ్యాప్కు కారణమైంది. క్షేత్రస్థాయిలో నాయకత్వ స్థాయిలో కాకపోయినా ఇవన్నీ జరిగినాక ఇప్పుడు ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేస్తే ఖచ్చితంగా ఇష్యూ వస్తుంది. ఎందుకంటే మనకు తెలుసు కదా, బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు ఓపెన్గా చెప్పారు కదా, ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇది అండర్స్టాండింగ్ అని. ఆయన చాలా పెద్ద నాయకుడు, సీనియర్ నాయకుడు, బాధ్యత కలిగిన నాయకుడు. సో ఆ హైలీ రెస్పెక్టబుల్ లీడర్ ఇన్ తెలుగుదేశం అండ్ అవుట్ సైడ్ ఆల్సో. సో నో న్యూసెన్స్ లీడర్ కదా. ఆయన చరిత్ర 4 దశాబ్దాల్లో గోరంట బుచ్చయ్య చౌదరి చరిత్ర తెలియదు ఎవరికి. సో అలాంటి నాయకుడు తెలుగుదేశం శ్రేణులకు ఉన్నదిన్నట్టు చెప్పాడు. ఇదంతా అనవసర చర్చ. పార్టీ అధిష్టానానికి కూడా ఆయన ఒక మంచి అడ్వైజ్ ఇచ్చాడు. మీరు ఈ చర్చను ఎలో చేసి పార్టీకి నష్టం చేస్తున్నారని ఒక గ్రేట్ అడ్వైజ్ ఇచ్చాడు. బుచ్చయ్య చౌదరి ఎంతవరకు తీసుకున్నారో తెలియదు, ఎందుకంటే బుచ్చయ్య చౌదరి అడ్వైజులు చాలా తక్కువ తీసుకునేది. సో ఎందుకైనా ఆయన సీటే ఆఖరికి ఎసరైంది కదా. ఎందుకంటే ఆయన మంచి ఉన్నదిన్నట్టు చెప్పి మంచి చెప్తే నచ్చదు కదా. ఆయన రాజమండ్రి సిటీ నుంచి రాజమండ్రి రూరల్కి పంపించారు. రాజమండ్రి రూరల్లో కూడా మన సీట్ ఇవ్వరనుకున్నారు, కందులు దుర్గేష్కే ఇస్తారనుకున్నారు. ఆఖరికి ఆయన ఇండిపెండెంట్గా నేను పోటీ చేస్తాను సంకేతాలు పంపితే ఇక అనివార్యమైన సీట్ ఇచ్చారు. ఆయన ఇప్పటికీ మంత్రి చేయలే. అందువల్ల ఎందుకంటే బట్ వాస్తవం నిజం మాట్లాడితే నిష్ఠూరంగా ఉంటుంది, పార్టీ లోపల ఉన్న వారికైనా బయట ఉన్న వారికైనా. సో అందువల్ల బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు అధిష్టానానికి మెసేజ్ ఇచ్చారు, పార్టీలో ఉన్న శ్రేణులకు ఏకకాలంలో మెసేజ్ ఇచ్చారు. అన్నెసెసరీ కాంట్రవర్సీ తెచ్చి కూటమి స్థిరత్వాన్ని దెబ్బతీసుకోకండి, వచ్చిన అద్భుత అవకాశాన్ని చేజార్చుకోకండి, ఇది మళ్ళీ జగన్మోహన్ రెడ్డికే అవకాశాన్ని ఇస్తుంది అని బుచ్చయ్య చౌదరి చెప్పగానే చెప్పారు. బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు చెప్పడమే కాదు, పార్టీలో కాస్త మెచ్యూర్డ్గా పరిపక్వత ఆలోచించే వారందరూ ఇదే సలహా ఇచ్చారు. దూకుడు గుణం ఉన్న వాళ్ళ మినహా పరిపక్వ లేదు, లోకేష్ ఎక్కడ ముఖ్యమంత్రి అయితే మేమే ముందు లోకేష్ కావాలన్నామని చెప్పి లోకేష్ కృపా కటాక్ష వీక్షణాలు మాపైన పడతాయని ఆశపడే రాజకీయాలు నాయకులు కొంతమంది అత్యుత్సాహంతో మాట్లాడవచ్చు. సో ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు లోకేష్ను డిప్యూటీ సీఎం చేస్తే ఇట్ ఈస్ నథింగ్ బట్ నథింగ్ బట్ అండర్మైనింగ్ పవన్ కళ్యాణ్. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిన్నగా చేయాల్సిన అవసరం లేదు. మనకు మహామంత్రి తిమ్మర్స్క తెలుసు కదా, ఒక గీతను చిన్నదిగా చేయాలంటే దాన్ని మలపాల్సిన అవసరమే లేదు. పెద్ద గీత గీస్తే ఆల్రెడీ మలిపినట్టే, ఆ చిన్నది అయినట్టే. సో ఇప్పుడు కనుక లోకేష్ను డిప్యూటీ సీఎం చేస్తే ఆయన డిప్యూటీ సీఎం, చంద్రబాబు నాయుడు కొడుకు, తెలుగుదేశం భవిష్యత్ నాయకుడు, 164 మంది సభ్యులు గల కూటమిలో 135 ఆ పార్టీకి ఉన్నాయి. ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పజెస్ ఈ విల్ మచ్ అబోవ్ పవన్ కళ్యాణ్, అఫీషియల్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఇది తెలుగుదేశానికి జనసేనకు మధ్య మామూలుగా గ్యాప్ పెంచదు. మీరు అది చేసి చూడండి, ఎంత గ్యాప్ పెరుగుతుందో అర్థమవుతుంది. సో మరి ఇప్పుడు ఏం చేయాలి మరిగా? సో యథాతథ స్థితి కొనసాగలేదు. ఆయన ఖచ్చితంగా లోకేష్ ఎలివేట్ చేయాలి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఎలివేట్ చేస్తే ఛాలెంజెస్ ఉన్నాయి. ఈ మిగిలింది ఏంటి? నాకు పార్టీ అధ్యక్ష పదవిని ఇవ్వాలి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలి. ఇప్పుడు అధ్యక్ష పదవి ఇస్తే మరి చంద్రబాబు నాయుడుకు మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. చంద్రబాబు నాయుడుకు ఉన్న కమాండ్ పార్టీ పైన ఇంకా లోకేష్కి రాలేదు. చాలామంది ఎమ్మెల్యేలు కూడా అభ్యంతరాలు చెప్తున్నారు. లోకేష్ పైన పూర్తి స్థాయిలో ఇంకా కంప్లీట్గా పార్టీని నడపగలడు చంద్రబాబు నాయుడు స్థాయిలో అనే విశ్వాసం రాలే. సో దీంతో ఇప్పుడు ఏం చేయాలి? సో వర్కింగ్ ప్రెసిడెంట్ ఇది ఓన్లీ ఆప్షన్. నేను మీకు పెద్ద డిడక్షన్ అనాలిసిస్ ఇచ్చాను. ఏ ఫ్యాక్టర్స్ ఎలా అక్కడికి ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి? అల్టిమేట్లీ లోకేష్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడం వైపు వెళ్తున్నాయి. సో మోస్ట్ ఇన్ ఆల్ ప్రాబబిలిటీ లోకేష్ విల్ బి మేడ్ వర్కింగ్ ప్రెసిడెంట్. కాదనుకుంటే ప్రెసిడెంటే చేస్తారు. దాంతో ఒక పాజిటివ్ సంకేతాన్ని కూడా ప్రజలకు పంపుకోవచ్చు. చంద్రబాబు నాయుడు ఇక పూర్తిగా తెలుగు ప్రజల అభివృద్ధి కొరకు, పాలన పైన, ప్రజల జీవితాలు మార్చడం కొరకు, వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం, స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం సంపూర్ణంగా అంకితమైపోతారు. లోకేష్ పార్టీ చూసుకుంటాడు. ఇన్ రియాలిటీ ఆల్రెడీ ఆ పని జరుగుతుంది. ఇవాళ తెలుగుదేశంలో పార్టీ వ్యవహారాలు దాదాపు లోకేషే చూస్తున్నాడు నాకున్న సమాచారం ప్రకారం. చంద్రబాబు నాయుడు అల్టిమేట్ డిసిషన్ అయినది అయినా ఇప్పటికే పార్టీలో ఈవెన్ ఎన్నికల్లో టికెట్ల నుంచి మొదలుకొని అనేక అంశాల్లో డీఫాక్టో అంటే పైకి ప్రకటించకపోయినా ఇట్ ఈస్ లోకేష్ హూ ఈజ్ యాక్చువల్లీ మేనేజింగ్.
ఇప్పుడు అఫీషియల్గా ఆయనే మేనేజ్ చేస్తాడని అంటారు వర్కింగ్ ప్రెసిడెంట్. సో అందులో అది ఫైనల్గా ఫార్మలైజ్ చేయడమే తప్ప ఆల్రెడీ జరుగుతున్నది. అది ఫార్మలైజ్ చేయడానికి బహుశా ఇక అది మహానాడు మించిన వేదిక ఏది ఉంటుంది చెప్పండి. ఎస్ సార్. ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిణామాలపై చర్చించడానికి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి అండ్ పార్లమెంట్ను సమావేశపరచాలి. ఇది ప్రతిపక్షాల డిమాండ్ సార్. ఈ డిమాండ్పై ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదు. సార్, ప్రతిపక్షాల డిమాండ్ సరైందేనా? ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిణామాలపై చర్చ అవసరమా అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు చర్చ జరగడం లేదా? దేశంలో చర్చ జరగడం లేదా? ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిణామాలపైన ప్రపంచంలో జరగడం లేదా? అంటే ఇక పార్లమెంట్లో జరిగితేనే దేశద్రోహమా? ఆల్రెడీ మీడియాలో రోజు చర్చిస్తున్నాం. నేనే మొత్తం ఇప్పటి వరకు ఆపరేషన్ సింధూర్, పహల్గాం దాడి దీనిపైన మొన్న లెక్కేస్తే 33 గంటల పాటు మాట్లాడాను. మొత్తం నేను మాట్లాడిన అన్ని వీడియోలను యాడ్ చేస్తే 33 అవర్ ఫుటేజ్ అండి. మరి నేనే 33 గంటలు చర్చించానే. ఇక పార్లమెంట్ చర్చిస్తే ఏంటి ప్రమాదం? ఏం పార్లమెంట్ చర్చిస్తేనే దేశద్రోహమా? మీడియాలో, సోషల్ మీడియాలో అనేక రకాల చర్చలు జరుగుతున్నాయా లేవా? అసలు ఆపరేషన్ సింధూర్ పైన ఆపాల్సింది కాలేదు అని చర్చలు జరుగుతున్నాయి. అన్ని రకాల చర్చలు జరుగుతున్నాయి. ఇందులో ఏమీ నథింగ్ ఈజ్ హిడెన్. చాలా డిస్కషన్, డిబేట్ నడుస్తుంది. ఇక మిగిలింది ఏంటి? దేశ ప్రజలు ఎన్నుకున్న అత్యున్నత వేదిక, నరేంద్ర మోడీ భాషలో చెప్పాలంటే ఆధునిక దేవాలయం. ఎందుకంటే ఆయన పార్లమెంట్కి ఫస్ట్ టైం వచ్చినప్పుడు పార్లమెంట్ మెట్లకు తల వంచి నమస్కరించి, పార్లమెంటు నాకు దేవాలయం లాంటిది అని గుడి మెట్లు ఎక్కేటప్పుడు ఒక భక్తుడు ఎలా మొక్కుతాడో, పార్లమెంటు మెట్లు ఎక్కేటప్పుడు నరేంద్ర మోడీ అలా ప్రజాస్వామిక భక్తుడిగా ఆ మెట్లకు మొక్కి వెళ్ళాడు. మరి అలాంటి పార్లమెంటు చర్చ తప్పేంటి నాకు అర్థం కాదు. పురాణ కాలక్షేపం దేవాలయంలో చేస్తే నేరమా? పురాణ కాలక్షేపం బయట చేస్తారు, దేవాలయాలు చేస్తే ఇంకా మోరు పవిత్రం కదా. ఇప్పుడు మనకు బయట హరికథా కాలక్షేపము, పురాణ కాలక్షేపాలు జరుగుతూ ఉంటాయి. ఫంక్షన్ హాల్లలో ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి. మీకు ప్రవచనకర్తలు ప్రసంగాలు చేస్తూ ఉంటారు. చాగంటి లాంటి వాళ్ళు, గరికపాటి లాంటి వాళ్ళు, సో వీళ్ళంతా చేస్తుంటారు కదా. వాళ్ళు ఒకవేళ దేవాలయంలో చేశారనుకో, నీకు ఆనందపడతారా లేదా? మీరు ఎవరైనా చాగంటి గారినో లేకుంటే గరికపాటి గారిని అడగండి, మీరు ఒక ఫంక్షన్ హాల్లో ప్రవచనం చెప్పమంటే ఆనందపడతారా? దేవాలయంలో ప్రవచనం చెప్పడానికి ఆనందపడతారని అడగండి, 100కి 1000% దేవాలయంలో ప్రవచనం చెప్పకన్నా అదృష్టం ఏముంటుంది, ఇంకా ఆనందపడతారు. అంతే కదా. సో ప్రవచనానికి, పురాణ కాలక్షేపానికి దేవాలయం పవిత్రమైనప్పుడు మిగతా ఇలాంటి ప్రజాస్వామ్యంలో అనేక చర్చలకు ప్రజాస్వామిక దేవాలయం పవిత్రం కాదా? నరేంద్ర మోడీ కూడా గరికపాటిలాగా, చాగంటిలాగా ఆనందపడాలి. పార్లమెంట్లో చర్చన ఎంత సంతోషం అండి అని. మీరు కావాలంటే గరికపాటి గాను, చాగంటి గాను ఉపన్యాసాన్ని పిలవండి ప్రవచనానికి. సో గురూజీ, మా దేవాలయంలో ప్రవచన ప్రసంగాన్ని ఏర్పాటు చేస్తున్నాం, మీరు వస్తారా గురూజీ అని అడగండి. ఇట్లా ఎంత ఆనందపడతారు. దేవాలయంలోనా? చాలా సంతోషం ఆయన, మంచి పని చేస్తున్నారు. ఈ ఫంక్షన్ హాల్ కన్నా దేవాలయాన్ని మించింది ఏమున్నది? సాక్షాత్తు ఆ దేవుని పాదాల ముందు కదా మనం మాట్లాడుకోవడం అంటారా అన్నారా? మరి నరేంద్ర మోడీ కూడా ఇలా ప్రవచనకర్తలాగా అనాలి కదా. పార్లమెంట్లో చర్చిద్దామంటే పార్లమెంట్లోనా? ప్రజాస్వామిక దేవాలయంలోనా? అంతకన్నా ఇంకేముంది చర్చ? మీడియాలో, సోషల్ మీడియాలో బయట మాట్లాడుకుంటూ కన్నా అని వెంటనే పార్లమెంట్ సమావేశాలు పెట్టాలి కదా. మరి ఎందుకు పెడతలేరు? ప్రవచనకర్త దేవాలయంలో ప్రవచనం చెప్పు అంటే ఒకవేళ ఆయన ఆసక్తి చూపకపోతే మనం ఎలా అనుకుంటాం? ఇప్పుడు అలాగే అనుకోవాలి కదా. ఎందుకంటే ఇది నరేంద్ర మోడీ ఆ దేవాలయం అన్నాడు కదా. గుడి మెట్లకు మొక్కినట్లు పార్లమెంట్ మెట్లకు మొక్కి లోపలికి వెళ్ళాడు. నరేంద్ర మోడీ దృష్టిలో పార్లమెంటు దేవాలయం. అలాంటి దేవాలయంలో ప్రవచనం లాంటిదే కదా ప్రజాస్వామిక ప్రవచనం. దాని మీద ఎందుకు చర్చకు అభ్యంతరం ఏంటి? నాకు నిజంగా అర్థం కాని అంశం. ఇక ప్రశ్నలు ఏమొస్తాయి అనేది ఇంకో క్వశ్చన్. ఆపరేషన్ పహల్గామ్ను దాడిని ఖండించడం, దీనిపైన ఎవరికీ ప్రశ్న లేదు. పాకిస్తాన్ ఈ దుర్మార్గానికి పాల్పడింది, ప్రశ్న లేదు. అవునా కదా. ఆపరేషన్ సింధూర్ రూపంలో జవాబు చెప్పాల్సిందే, దీనికి ఏమీ ప్రశ్న లేదు. ప్రశ్న లేదంటానికి ప్రూఫ్ అఖిలపక్ష మీటింగ్లో అన్ని పార్టీలు వెళ్ళి మా పూర్తి మద్దతు ఇస్తున్నా, మీరు ఏ చర్య తీసుకున్నా చెప్పారా లేదా? 2 సార్లు చెప్పారు, ఒక్కసారి కాదు. సో ఇక మీకు చర్చ ఎక్కడిది? ప్రశ్న ఆపరేషన్ సింధూర్ పైన లేదు, ప్రశ్న పహల్గాం దాడిని ఖండించడం పైన లేదు, ప్రశ్న పాకిస్తానే దీని వెనకాల ఉందని చెప్పడంలో లేదు. ఇక మిగతా ప్రశ్నలు ఏంటి? మిగతావి
పహల్గాం దాడిలో భద్రతా లోపం ఉంది, దీన్ని సరి చేసుకుందాం. నేరమైతే అన్నా భద్రతా లోపం ఉందని ప్రభుత్వమే అఖిలపక్షాలు ఒప్పుకుంది కదా. ఏ లోపము లేకపోతే మనం ఇక్కడ ఎందుకు కూర్చుంటామని అమిత్ షా అన్నాడని వార్తలు వచ్చాయి కదా. సో 4,000 మంది పర్యాటకులు ఉన్న చోట 4 జవాన్లు లేకపోవడం భద్రతా లోపం కాదా? ఆడ ఒక్క కేంద్ర మంత్రి కనుక ఉండి ఉంటే ఆ పరిస్థితి ఉండేదా? 26 మంది కాపాడబడేవారు కదా. ఒక్క కేంద్ర మంత్రి కూడా ఈ 4,000 పర్యాటకుల్లో ఉండి ఉంటే అసలు ఇవాళ మన ఆ చనిపోయిన 26 మంది చనిపోయేవాళ్ళు కాదు, మన మధుసూదన్ చనిపోయేవాడు కాదు, హిమాంషికి పరిస్థితి ఏర్పడేది కాదు. ఒక్క కేంద్ర మంత్రి అక్కడ ఉండి ఉంటే. ఎందుకంటే కేంద్ర మంత్రి ఉంటే భద్రత ఉంటుంది. ఇది నిజం కాదా? మరి దీనిపైన చర్చిస్తే తప్పేంటి? ఇక ముందు ఈ తప్పు జరగకుండా చూసుకోవచ్చు కదా. ప్రభుత్వం కూడా అంగీకరించిన తర్వాత ఇంకా చర్చ లేదు కదా. ఇక తర్వాత ఆపరేషన్ సింధూర్ జరపడం పైన ఎవరికీ అభ్యంతరం లేదు. అబ్సల్యూట్లీ నో ఇండియన్ హ్యాజ్ అన్ అబ్జెక్షన్. ఏ భారతీయుడికి అభ్యంతరం లేదు. పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సిందే. అసలు ఈవెన్ మీకు సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ స్ట్రైక్స్లన్నా కొన్ని అనుమానాలు కొన్ని రైజ్ అయ్యాయి. ఆ అనుమానాలు కూడా రైజ్ చేయకూడదని అన్నాను ఆ రోజుల్లో కూడా. ఇప్పుడైతే ఏవీ లేవు. దేశం అంతా ముక్త కంఠంతో పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సిందే అని అన్నారు. ఇందులో డిస్ప్యూట్ చేయలేదు కదా. ఇక ప్రశ్న ఏంటి? ప్రశ్న ఎక్కడుంది అంటే ప్రతిపక్షాల నుంచి కావచ్చు, ఈవెన్ స్ట్రాటజిక్ కమ్యూనిటీ నుంచి ప్రొఫెసర్ బ్రహ్మాచలాని లాంటి వ్యూహాత్మక నిపుణుల నుంచి మొదలుకొని సోషల్ మీడియాలో బీజేపీని అభిమానించే, నరేంద్ర మోడీని అభిమానించే వారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఆపాల్సింది లేకుండే, ఇంకాస్తంత గట్టిగా చెప్పాల్సిందే. పాకిస్తాన్ అక్యుపైడ్ కాశ్మీర్లో కనీసం ఏదో కొన్ని భూభాగాలన్నా మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాల్సిందే. మొత్తం కాకపోతే భూభాగాలు కొన్నింటిని స్వాధీనం చేసుకొని పాకిస్తాన్ టెరిటరీని మనం ఆక్యుపై చేసి ఉంటే వాడు భయపడేవాడు. లేకపోతే మళ్ళీ షరామామూలే కదా. ఇప్పుడు మనకు యూరీ ఘటన జరిగింది, సర్జికల్ స్ట్రైక్ జరిపాం. తర్వాత మళ్ళీ పుల్వామా జరిగింది, బాలాకోట్ స్ట్రైక్ జరిపాం. మళ్ళీ పహల్గాం జరిగింది, మళ్ళీ ఆపరేషన్, మళ్ళీ ఇంకోటి జరుగుతుంది. వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్? ఈ సైకిల్ ఎక్కడొకైనా బ్రేక్ కావాలి కదా. మేము ఈసారి కనుక దాడి చేస్తే వినాశమే. ఈసారి ఎందుకు దాడి చేయాలి? ఈసారి దాడి చేస్తే వినాశమైంది. ఈసారి దాడి చేయకముందే వినాశం ఉండాలి కదా. దాడి చేసినాక మళ్ళీ 30 మంది ప్రాణాలు కోల్పోవాలన్నా మనం? ఈ ప్రశ్న చాలామంది దేశభక్తితోనే అడుగుతున్నారు, వేరే వ్యతిరేకత అడుగుతలేరు. వాళ్ళు ఎవరు బీజేపీ వ్యతిరేకులు కాదు, మోడీ వ్యతిరేకులు కూడా కాదు. వాళ్ళు నరేంద్ర మోడీని అభిమానించేవారే, బీజేపీని అభిమానించేవారు అడుగుతున్నారు ఈ ప్రశ్న. బయటవాడు వాడు అడుగుతలేడు. తప్పేంటి దీనికి ఆన్సర్ చెప్తే? దీనికి చెప్పాల్సిన స్థాయిలో మొత్తం కాన్ఫిడెంట్ డీటెయిల్ చెప్పమని అంటలేను. లెట్ దెర్ బి ఏ పొలిటికల్ స్టేట్. బయట ఆల్రెడీ మాట్లాడుతున్నారు కదా, దేశ ప్రజలను ఉద్దేశించి టీవీలో మాట్లాడినప్పుడు పార్లమెంట్ వేదిక నుంచి మాట్లాడే తప్పేంటి? మోడీ పార్లమెంట్లో వచ్చి ఇదే చెప్పొచ్చు కదా, ఇది బాబు ఇంకో ఈ కారణాల రీత్యా మనం ఆపరేషన్ సింధూర్ను ఆపాము అని. కానీ మరో దాడి జరిగితే వినాశం అన్నప్పుడల్లా భారతీయులు అడుగుతున్న ప్రశ్న, మరో దాడికి వెయిట్ చేద్దామా? దానికన్నా ఇప్పుడు భరత్ కర్నాడ్ అని, సో మీరు గూగుల్లో కొడితే వస్తుంది, భరత్ కర్నాడ్ ఇన్ సెక్యూరిటీ వైజ్ అని ఆయన బ్లాగ్. ఆయన ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ ప్రామినెంట్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్. ఈవెన్ నాకు గుర్తున్నంత వరకు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ టీంలో కూడా గతంలో చేసినట్టున్నారు, భారత్ కర్నాడ్ అని. సో ఆయన బ్లాగ్లో రాశాడు, ప్లేసెస్ కూడా చెప్పాడు. పాక్ అక్యుపైడ్ కాశ్మీర్లో ఇంకో పలానా ప్లేసెస్ మనం అక్యుపై చేసడానికి వీలుండే, అవకాశం ఉండే, అక్యుపై చేయాల్సి ఉండే. కనీసం పాకిస్తాన్ ఇంకో టెర్రరిస్ట్ దాడి జరిగితే మరింత భూభాగాన్ని కోల్పోతాం అనే భయం ఉండే. 1971లో బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు తర్వాత ఎన్నేళ్ళ దాకా పాకిస్తాన్ మనపై యుద్ధానికి రాలే, 99 దాకా రాలే, 28 years పట్టింది కార్గిల్ యుద్ధం. మధ్యలో తీవ్రవాద దాడులు చేసినా యుద్ధానికైతే రాలే కదా. తీవ్రవాద దాడులు వేరు, యుద్ధం వేరు కదా. అంటే 71 నుంచి 99, 28 years ఆగింది. ఎందుకు భయపడ్డది పాకిస్తాన్? ఎందుకు భయపడ్డది? అందుకే భయపడ్డది కనుకనే ప్రత్యక్ష యుద్ధం చేయక ప్రాక్సీ వార్ చేసింది. సో అందువల్ల పాకిస్తాన్ మరో దాడి చేస్తే వినాశం కాదు, మరో దాడికి ధైర్యమే చేయకుండా పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సి ఉండే అనే ప్రశ్న విత్ ఆల్ గుడ్ ఇంటెన్షన్స్ అడుగుతున్నారు. ఇది అడిగే వాళ్ళు ఎవరు దేశద్రోహులు కాదు. వీళ్ళందరూ ఎవరు మోడీని వ్యతిరేకించే వాళ్ళు కాదు, మోడీని బదనాం చేద్దాం, బీజేపీని బదనాం చేద్దాం అనే వాళ్ళు కాదు. మరి ఈ ప్రశ్నకు పార్లమెంట్లో ప్రతిపక్షాలు అడిగితే సమాధానం చెప్పడానికి ఉన్నది. ప్రతిపక్షాల పని ఏంటాయి నాకు అర్థం కాదు. ప్రతిపక్షాల పని ప్రజల్లో ఉండే ప్రశ్నల్ని పార్లమెంట్ వేదిక ద్వారా వ్యక్తీకరించి
ప్రభుత్వం నుంచి సమాధానం తీసుకోవడమే కదా ప్రతిపక్షం చేయాల్సిన పని. ప్రతిపక్షం పని తాలియా బజావ్ కాదు కదా, మోడీ 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 అని నినాదాలు ఇవ్వడం ప్రతిపక్ష పని కాదు కదా. ప్రతిపక్ష పని ప్రజల్లో ఈ ప్రశ్నలు ఉన్నాయి, అధ్యక్ష ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇది అడగడం ప్రజాస్వామ్యం కదా, మన పాకిస్తాన్ కాదు కదా, ఇది మన ప్రజాస్వామ్యం కదా. సో అందువల్ల ఇక్కడ దీనికి మరి అభ్యంతరం ఏంటి? తర్వాత ఇంకో ప్రశ్న ఏమొస్తుంది, ఈ ట్రంప్ సంగతి ఏంటి? మా ఇండియా పాకిస్తాన్ ప్రకటించక ముందే ట్రంప్కి ఎవరు చెప్పారు, ఎలా తెలిసింది, ప్రకటించారు ఏంటి ట్రంప్ పాత్ర? అమెరికా మీడియేట్ చేసిందా? ఇంతవరకు భారతదేశ విధానం ఇది బైలేటరల్ డిస్ప్యూట్, ఎవడి మధ్యవర్తిత్వము ఎవడి జోక్యం ఉండకూడదు. ఆ విధానం కాస్త వదిలేయబడింది. పాకిస్తాన్ లక్ష్యం మధ్యవర్తిత్వం కావాలని, అది సాధ్యమైంది. అందుకే ట్రంప్కు థ్యాంక్స్ కూడా చెప్పాడు పాక్ పిఎం. మరి ఇండియాకి ఇది ఒక డిప్లొమాటిక్ రివర్సల్ కాదా? కశ్మీర్ విషయంలో మీడియేట్ చేస్తామంటూ మాట్లాడుతున్నాడు. మన భారత ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించక ముందే అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో ఇండియా అండ్ పాకిస్తాన్ న్యూట్రల్ ప్లేస్లో అన్ని విషయాలు మాట్లాడతారని ప్రకటించాడు. అది ప్రకటన, అది ఆదేశమా? సో మరి దీనికి ప్రైమ్ మినిస్టర్ ఇప్పటి వరకు రిప్లై ఇవ్వలే. ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ చాలా వీక్ అండ్ డిలేడ్ రెస్పాన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు ఒక అనుమానం ఏంటి, ఇది కశ్మీర్ సమస్య ఇంటర్నేషనలైజ్ అయిపోతుంది, ఇండియా పాకిస్తాన్ వివాదము థర్డ్ పార్టీ ఎంటర్ అవుతోంది, ఇది లాంగ్ హెల్డ్ ఇండియన్ ఫారెన్ పాలసీకి వ్యతిరేకము. ఇది కూడా విదేశాంగ మంత్రి చెప్పాడు, ఇది భారతదేశ విధానానికి వ్యతిరేకమని. అదే ప్రతిపక్షాలు అడుగుతున్నాయే, దీనిపైన చర్చిద్దాం. పార్లమెంటు వేదిక ద్వారా నరేంద్ర మోడీ ట్రంప్కు మెసేజ్ ఇవ్వడానికి సిద్ధంగా లేడు. మరి ఆయన కారణాలు ఏదైనా ఆయనకుంటే ఉండవచ్చు, పోనీ ప్రభుత్వానికి ఏదైనా మొహమాటం ఉండవచ్చు. దేశ ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటు ద్వారా ట్రంప్కు మెసేజ్ ఇద్దాం, ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మీ వైస్ ప్రెసిడెంట్ చెప్పినట్లు దిస్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, నీకు సంబంధమే లేదు, కాశ్మీర్ గురించి నీకు సంబంధమే లేదు అని ఒక మెసేజ్ ఇద్దాం అంటున్నారు. తప్పేంటి? వై షుడ్ వి ప్రొటెక్ట్ ట్రంప్? నాకు అర్థం కాదు. వై షుడ్ మోడీ ప్రొటెక్ట్ ట్రంప్ ఫ్రమ్ పార్లమెంట్ క్రిటిసైజింగ్ హిమ్? అసలు ఇంకా ఫెసిలిటేట్ చేయాలి కదా. ప్రభుత్వం చెప్పలేనప్పుడు ఏం చేయాలి? ఇంకా ఫెసిలిటేట్ చేయాలి. ఇప్పుడు మీరు నన్ను విమర్శించదలుచుకోలేదు అనుకోండి, మీరు ఏం చేస్తారు తెలివిగా, సార్ నిన్న మీరు మాట్లాడిన దానిపైన మా డెస్క్లో నాగేశ్వర సార్ అట్లా మాట్లాడాల్సింది లేకుండే అన్నాడు సార్ అంటారు. అప్పుడు నేనేం చేయలేను, నిన్ను అనలేను, ఎందుకంటే నీ అభిప్రాయం కాదు కదా. ఒకవేళ అన్న నా అభిప్రాయం కాదు సార్, మా డెస్క్లో అన్నారు, అది మీకు చెప్దామని చెప్పాను అంటారు. ఇదే పని మోడీ చేయొచ్చు ట్రంప్తో, నా అభిప్రాయం కాదు కానీ ఏం చేస్తాం, మా పార్లమెంట్లో చెప్పాలి. సో అంటే నా మీద మీరు చెప్పదలుచుకున్నది మీకు ఇబ్బంది కాకుండా, మీకు మొహమాటం లేకుండా తెలివిగా నాకు చెప్పచ్చు. ఇది చాలామంది మనం చేసే పనే కదా. మరి ఈ పని ట్రంప్కి ఎందుకు చెప్పకూడదు? మోడీ పార్లమెంట్ ద్వారా చెప్పచ్చు కదా. ఇది ప్రశ్న అడుగుతున్నారు. సో ప్రశ్నే కాదు, మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను ట్రంప్కు, ఇట్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, హూ ఆర్ యూ టు టెల్ ఇన్వాల్వ్ అని అడగచ్చు. ఇక మూడవది ఉన్నది, జయశంకర్ మాట రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేశాడు. ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ we have informed Pakistan we are only targeting terrorists, అయినా they did not listen, మిలిటరీలో రెస్పాండ్ అయితే మేము రెస్పాండ్ అవ్వాలి. ఇది జయశంకర్ ఇచ్చిన స్టేట్మెంట్. మీకు ఇది గూగుల్ యూట్యూబ్లో దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది. సో ట్విట్టర్లో కూడా ఉంది, రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేశాను, నేను నా దాంట్లో కూడా పెట్టాను. ఇది జయశంకర్ అన్నాడు, ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ అన్నాడు. ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టే ముందు మేము పాకిస్తాన్కు చెప్పాము అన్నాడు. దీనిపైన రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్కి ఒక ప్రశ్న అడిగాడు, చెప్పారా? చెప్పితే చెప్పమని ఎవరు ఆదేశించారు? ఇలా చెప్పడం వల్ల పాకిస్తాన్కు సమయం దొరికి భారతదేశ యుద్ధ విమానాల్ని ధ్వంసం చేశాయదా, ఎన్ని చేశాయని అడిగారు. ఇదేనా తప్పే ఉన్నది ఈ క్వశ్చన్లో? ఎందుకంటే జయశంకర్ చెప్పాడు ఎట్ ద స్టార్ట్ ఆఫ్ అని. దానికి ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్ట్రీ ఇచ్చిన సమాధానం ఏంటంటే ఇది డిస్టార్షన్. జయశంకర్ అనేది ఏంటంటే మేము ముందుగా వార్న్ చేశామని చెప్పడం. ముందుగా వార్న్ అంటే వీఆర్ ఫోర్ వార్న్ అంటాడు. అంటే ముందుగా వార్న్ చేసి చెప్పాల్సిన అవసరమే లేదు. మోడీనే అన్నాడు కదా భూమి అంచుల్లో ఎక్కడున్నా అటాక్ చేస్తామని. కానీ ఇక్కడ అన్నది క్లియర్గా ఎట్ ద స్టార్ట్ ఆఫ్ అన్నారు. నా యూట్యూబ్ ఛానల్లో మాట్లాడే విశ్లేషణలో మీకు అది కూడా ఉంది, మీరు కూడా ట్విట్టర్లో చూడండి. రాహుల్ గాంధీ ట్వీట్లో 16 seconds నాకు గుర్తున్నంత 16 సెకండ్ల బయట ఉంది జయశంకర్ క్లియర్గా ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ అన్నాడు. మరి ఈ పదం పొరపాటున వాడా? మేబీ జయశంకర్ అయితే నార్మల్గా
పొరపాటున పదాలు వాడే కాదు. ఈజ్ ఎ వండర్ఫుల్ డిప్లొమాట్, వెరీ వెరీ ఎఫిషియంట్ డిప్లొమాట్, వెరీ ఎఫిషియంట్ ఫారెన్ మినిస్టర్. ఐ హ్యావ్ గ్రేట్ రిగార్డ్ ఫర్ హిమ్. మోడీ ప్రభుత్వంలో అత్యంత సమర్థులైన మంత్రుల్లో నితిన్ గడ్కరీ, జయశంకర్ ఫస్ట్ వస్తారు. ఇందులో ఎవరికి డిస్ప్యూట్ లేదు. ఎందుకంటే యూరప్కే చెప్పాడు, వీ నీడ్ పార్ట్నర్స్ నాట్ ప్రీచర్స్ అని. అసలు అంత డిప్లొమాటిక్ టాలెంట్ ఉన్న వ్యక్తి ఆ పదం ఎందుకు వాడతారు? తప్పు వాడాడు. ఒకవేళ వాడాడు అనుకో, ఎవరైనా వాడచ్చు, చెప్పొచ్చు, వాడమని ఏమైనా తప్పే ఉంది. అది మీనింగ్ అది కాదు. ఇట్స్ నాట్ అన్ అప్రాప్రియేట్ వర్డ్. ఎట్ ద స్టార్ట్ ఆఫ్ అనాల్సింది లేకుండే వీ ఫోర్ వాన్ అనాల్సింది. ఏం వాట్ ఇస్ రాంగ్ ఇన్ ఇట్? ఏం మనుషులు తప్పులు మాట్లాడరా? నాగేశ్వర్ మాట్లాడాడు, రాహుల్ గాంధీ మాట్లాడు, ఎవరైనా మాట్లాడతారు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. తర్వాత లేదు, అదొక వ్యూహాత్మక డిసిషన్ కూడా కావచ్చు, తప్పలేదు. ఈవెన్ ఇట్ మే బి ఎ స్ట్రాటజిక్ డిసిషన్. ముందు ఇన్ఫార్మ్ చేయడం ఎందుకు? ముందు ఇన్ఫార్మ్ చేయడం ద్వారా పాకిస్తాన్ మిలిటరీ రెస్పాన్స్ను అవాయిడ్ చేయొచ్చు. అరే భయ్, మేము నిన్ను మిలిటరీగా అటాక్ చేయడం లేదు, సివిలియన్స్ పైన అటాక్ చేయడం లేదు, కేవలం టెర్రరిస్టులను అటాక్ చేస్తున్నావు, డోంట్ రెస్పాండ్. మేబీ దట్ ఇస్ ద స్ట్రాటజిక్ డిసిషన్. తప్పేముంది? ప్రభుత్వానికి అధికారం ఉంది స్ట్రాటజిక్ నిర్ణయం తీసుకోవడం. ఆ నిర్ణయం తప్పైనా కూడా ప్రభుత్వాన్ని నిందించకూడదు. మనం ప్రభుత్వ ఇంటగ్రిటీని ప్రశ్నించకూడదు. ఎందుకంటే ప్రభుత్వం ఇన్ ఆల్ ఇట్స్ విజ్డమ్ ఒక సెన్సిటివ్ సిచ్యువేషన్లో ఒక డిసిషన్ తీసుకుంటుంది. ఆ డిసిషన్ పాజిటివ్ రిజల్ట్ ఇవ్వచ్చు, నెగిటివ్ రిజల్ట్ ఇవ్వచ్చు. నెగిటివ్ రిజల్ట్ ఇచ్చింది కదా అని ప్రభుత్వ ఇంటెన్షన్ తప్పు పట్టకూడదు. అదైనా చెప్పండి పార్లమెంటుకు. ఇలాంటి ప్రశ్నలు అనేకం ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇబ్బంది ఏంటి నాకు అర్థం కాదు పార్లమెంట్. సో దీనికన్నా ఇంకా మాకు దీంట్లో సమస్య ఏంటి అనేది అడుగుతున్నాను నేను. ఆధ్యాత్మిక రంగంలో అనుమానాలుండి ప్రశ్నలుంటే దేవాలయంలో ప్రవచనకర్త ద్వారా సమాధానాలు తీసుకుంటే అది ఇంకా పవిత్రమవుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ నిర్ణయాలపైన, విధానాలపైన, దేశంలో నెలకొన్న పరిస్థితులపైన అనుమానాలు, ప్రశ్నలుంటే పార్లమెంట్లో దానికి సమాధానాలు వెతకడం చాలా పవిత్రమవుతుంది. అభ్యంతరం ఏంటో నాకు నిజంగా అర్థం కాదు. ఆపరేషన్ సింధూర్ గురించి వివరించడానికి, అలాగే ఉగ్రవాదంపై భారత వ్యతిరేక వైఖరిని వినిపించడానికి 40 దేశాలకు పంపే డెలిగేట్స్పై రాజకీయ దుమారం స్టార్ట్ అయింది సార్. ఎన్డీఏ నుంచి 31 మందిని, అలాగే ఇతర పార్టీల నుంచి 20 మందిని ప్రభుత్వం సెలెక్ట్ చేసింది. ఇక్కడ ప్రభుత్వానికి కాంగ్రెస్కి మధ్య ఈ శశి థరూర్ ఎంపికపై వివాదం నడుస్తుంది సార్. ఎందుకు ఈ రాజకీయ వివాదం అంటే ఏం చెప్తారు? ముందు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న ఒక ఉదాత్తమైన నిర్ణయం. ఎందుకంటే దేశంలో ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశం పెట్టాడు మోడీ, విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. ఈ దేశంలో ఇది భారతదేశానికి సంబంధించింది. అన్ఫార్చునేట్లీ ఎన్డీఏ ముఖ్యమంత్రులు, నాన్ ఎన్డీఏ ముఖ్యమంత్రులు అని దేశానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశంలో భారత ప్రధానమంత్రి డివైడ్ చేయడం చాలా చాలా బాధాకరం. ఎందుకంటే దేశమంతా ఐక్యంగా పాకిస్తాన్ ఎదుర్కొంటున్న సమయంలో, ఎదుర్కోవాల్సిన సమయంలో ఎన్డీఏ ముఖ్యమంత్రులు, నాన్ ఎన్డీఏ ముఖ్యమంత్రులు ఏంటండి, ప్రైమ్ మినిస్టర్ మొత్తం భారతదేశంలో ముఖ్యమంత్రులు అందరూ సమావేశం పెట్టు. తర్వాత మీరు కావాలంటే పొలిటికల్ అంశాలు ఏమైనా ఉంటే ఎన్డీఏ ముఖ్యమంత్రులు వేరే సమావేశం కానీ సేమ్ డే కానీ తప్పేం లేదు. ఉదయం మీకు దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం పెట్టి మళ్ళీ ముఖ్యమంత్రిని ఇంకోసారి పిలిపించినందుకు ఈవినింగ్ కావాలంటే ఎన్డీఏ ముఖ్యమంత్రి కూర్చొని తప్పేం లేదు. ఫెడరల్ సిస్టమ్ కదా. సో ఫెడరల్ సిస్టమ్, దేశం ఇది. ఫెడరల్ కన్నా ముఖ్యం ఏంటంటే దేశం. ఇది పార్టీ వ్యవహారం కాదు కదా, ఎన్డీఏ వ్యవహారం కాదు కదా. కానీ వెరీ అన్ఫార్చునేట్, దేశమంతా ఐక్యంగా ఉంటే మోడీ ఎన్డీఏ ముఖ్యమంత్రి సమావేశాలు పెట్టాడు. అది ఫస్ట్ తప్పు. కానీ ప్రపంచానికి చెప్పడానికి మాత్రం ఆల్ పార్టీ డెలిగేషన్ పంపుతా అన్నాడు. ఇది వండర్ఫుల్ డిసిషన్. నేను ఇదివరకు కూడా మాట్లాడాను, చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. కానీ ఒక గొప్ప చర్య కాదు, ఆ గొప్ప చర్య చేసే విధానం కూడా గొప్ప నిర్ణయమే కాదు, ఆ గొప్ప నిర్ణయాన్ని అమలు చేయడంలో కూడా గొప్పగా ఉండాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఒక ఉదాత్తమైన నిర్ణయాన్ని చిల్లర రాజకీయంతో అమలు చేశారు. అక్కడ సమస్య వచ్చింది. మోడీ ప్రభుత్వం తీసుకున్న చాలా గొప్ప నిర్ణయం, 40 దేశాల్లో భారతదేశ డిప్లొమాటిక్ వాయిస్ వినిపించడానికి అన్ని పార్టీలకు చెందిన వారిని పంపించడం. ఇట్స్ ఎ వండర్ఫుల్ డిసిషన్ కదా. అన్ఫార్చునేట్లీ అది ఇంప్లిమెంట్ చేయడం పొలిటికల్ మిస్చీఫ్తో ఇంప్లిమెంట్ చేశారు. ఏంటి పొలిటికల్ మిస్చీఫ్? ఇది మనకు అర్థం కావాల్సిన మొదలు, ఇది గవర్నమెంట్ పంపిన డెలిగేషన్ కాదు, ఆల్ పార్టీ డెలిగేషన్. ఇది గవర్నమెంట్ పంపచ్చు, ప్రభుత్వము ఒక ఎంపిక చేసుకున్న బృందంలో ప్రభుత్వం ఎవరినైనా పెట్టుకోవచ్చు, అధికార పార్టీలో పెట్టుకోవచ్చు, ప్రతిపక్ష పార్టీని పెట్టచ్చు, ప్రభుత్వం ఇష్టం. కానీ ఇది ఆల్ పార్టీ డెలిగేషన్ ఉన్నారు. ఆల్ పార్టీ అన్నప్పుడు దానికి ఒక లెక్క ఉంటుంది. ఆల్ పార్టీ డెలిగేషన్ ప్రభుత్వం ఎప్పుడు పంపాలనుకున్నా, ఇప్పుడు పార్లమెంటరీ కమిటీస్ ఉంటాయి, ఆల్ పార్టీ కమిటీస్.
ఆ పార్టీ ప్రెరగేటివ్ ఎవరిని పంపాలని. ఎందుకంటే దే ఆర్ రిప్రజెంటింగ్ పార్టీ, నాట్ ఇండివిజువల్. ఫస్ట్ దే రిప్రజెంట్ పార్టీ ఇన్ ద డెలిగేషన్. వన్స్ డెలిగేషన్ ఇండియా దాటితే దే రిప్రజెంట్ ద కంట్రీ. ఈ రెండు తేడా. ఇప్పుడు ఏమంటారు, ఇది పార్టీ గోల్ ఏంది, వాళ్ళు దేశాన్ని రిప్రజెంట్ చేస్తారు. కానీ ఫస్ట్ ఆ కమిటీలో రావడానికి పార్టీ కదా రిప్రజెంటేషన్. ఇప్పుడు ఉదాహరణకు రాజ్నాథ్ సింగ్ బీజేపీని రిప్రజెంట్ చేస్తూ క్యాబినెట్ మంత్రి అయ్యాడు. కానీ ఒకసారి క్యాబినెట్ మంత్రి అయ్యాక దేశాన్ని రిప్రజెంట్ చేస్తాడు. మరి వేరే పార్టీలో ఎవరైనా మంత్రులు అయ్యారా? వేరే పార్టీలో క్యాపబిలిటీ లేరా? ఎందుకు కారు? బీజేపీలో మంత్రులు అవుతారు. అమిత్ షా బీజేపీని రిప్రజెంట్ చేస్తూ క్యాబినెట్లో మంత్రి అయ్యారు. మంత్రి అయ్యాక ఆయన దేశాన్ని రిప్రజెంట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ జనసేనను రిప్రజెంట్ చేస్తూ మంత్రి అయ్యాడు. మంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్ రిప్రజెంట్ చేస్తాడు ఉప ముఖ్యమంత్రి. ఈ సింపుల్ తేడా కదా. అందువల్ల ఆల్ పార్టీ మీ డెలిగేషన్ అంటే అందులో ఉండే సభ్యులు పార్టీనే రిప్రజెంట్ చేస్తారు ఫస్ట్. ఒక్కసారి ఆ డెలిగేషన్ కాన్స్టిట్యూట్ అయ్యాక దేశాన్ని రిప్రజెంట్ చేస్తారు. అందువల్ల పార్టీలను అడగాలి న్యాయంగా. అడిగారు కూడా కిరణ్ రిజిజు మల్లికార్జున్ ఖర్గేకు, రాహుల్ గాంధీకి ఫోన్ చేసి మీ పార్టీ తరఫున ప్రతినిధులను నామినేట్ చేయండి అన్నారు. వాళ్ళు 4 పేర్లు నామినేట్ చేశారు. వీళ్ళు ఏం చేశారు, 3 రిజెక్ట్ చేశారు. చేసి వాళ్ళ సొంత వాళ్ళని పెట్టుకున్నారు, వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టారు. ఇది ఒక పార్టీని అండర్మైన్ చేయడం కాదు. నిజమే కాంగ్రెస్ పార్టీ 4 పేర్లు ఆనంద్ శర్మ ఇలా పేరు పెట్టారు. ప్రభుత్వం ఏం చేసింది తెలివిగా, ఈ 4లో 3 తీసిపడేసి మీకు మనీష్ తివారీ, శశి థరూర్, సల్మాన్ ఖుర్షీలు ఎంపిక చేసింది. ఎంపిక చేయడానికి వాళ్ళు 3 దేశాన్ని బాగా రిప్రజెంట్ చేస్తారు అని ప్రభుత్వ అభిప్రాయం అయితే నిజం కూడా శశి థరూర్, మనీష్ తివారీ, సల్మాన్ ఖుర్షీద్ వెరీ ఎఫెక్టివ్లీ రిప్రజెంట్ ఇండియా. ఎలాంటి అనుమానం లేదు. ప్రభుత్వం కెన్ కమ్యూనికేట్ విత్ ద కాంగ్రెస్ పార్టీ. మీరు పంపిన 4 పేర్లు చూసాము. కానీ మా అభిప్రాయము ఈ 4లో ఇంకో ఆనంద్ శర్మను ఆల్రెడీ యాక్సెప్ట్ చేసింది ప్రభుత్వం కూడా. ఈ మిగతా 3 గౌరవ్ గగోయ్ ఇంకా 2 పేర్ల కన్నా ఇంకో సల్మాన్ ఖుర్షీద్, మనీష్ తివారీ, శశి థరూర్ అయితే బాగుంటుంది. శశి థరూర్, సల్మాన్ ఖుర్షీద్ గతంలో ఫారెన్ అఫైర్స్ మినిస్టర్స్ కూడా చేసిన అనుభవం ఉంది. ఇంటర్నేషనల్ డిప్లొమాట్గా పనిచేసిన అనుభవం ఉంది శశి థరూర్కు. ఎక్స్టర్నల్ అఫైర్స్ పార్లమెంటరీ కమిటీకి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు. బెటర్ ప్రపోజ్ దీస్ 3 నేమ్స్ అని ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీతో కమ్యూనికేట్ చేసి కన్విన్స్ చేస్తుంటే అయిపోయింది కదా. కన్విన్స్ చేయకపోతే ప్రజలే కాంగ్రెస్ను విమర్శించేవారు. ఏమైతుందా నీకు దేశం తరఫున బ్రహ్మాండంగా రిప్రజెంట్ చేయగలిగే శశి థరూర్, మనీష్ తివారీ నువ్వు ఎందుకు కాదంటున్నావు అని కాంగ్రెస్ పార్టీ తిట్టేవారు కదా. కానీ ప్రభుత్వం ఏం చేసింది తెలివిగా, కాంగ్రెస్ పార్టీకి పంపిన లిస్టులో 3 పేర్లు కట్ చేసి తాము ఇష్టమైన పేర్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ తిట్టడం మొదలుపెట్టారు. ఇది యాంటీ నేషనల్ అని. ఇది ఫిషింగ్ అండ్ ట్రబుల్డ్ వాటర్స్ అంటారు ఇంగ్లీష్ ఈడియం కాదా. ఇది అందరికీ తెలుసు కదా. శశి థరూర్ ఈ మధ్య చేస్తున్న వ్యాఖ్యలు, గత కొన్ని రోజులుగా ఆయన అడుగులు అందరికీ తెలుసు కదా. సో కాంగ్రెస్ పార్టీ శశి థరూర్ గొప్ప మేధావే కాదని కాదు. కానీ ప్రజాస్వామ్యంలో మేధావులు కాదు రిప్రజెంట్ చేసేది, పార్టీ నాయకులు రిప్రజెంట్ చేస్తారు. నేను రేవంత్ రెడ్డి క్యాబినెట్లో నాగేశ్వర్ క్యాబినెట్లో ఉన్న మేధో సంపత్తితో పోలిస్తే నాగేశ్వర్ మేధో సంపత్తి లేదా, మరి నేను ఎందుకు మంత్రి కాలే? మీరు మంత్రులను అడగండి, రేవంత్ రెడ్డి మంత్రుల్ని, మీ నాగేశ్వర్పై మీ అభిప్రాయం ఏంటంటే మంచి మేధావండి అంటారు మంత్రులే. మరి నన్ను మేధావే కదా, నన్ను ఎందుకు తీసుకోలే మంత్రివర్గంలో? మరి రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు బహిరంగానే చెప్తున్నారు కదా, నేను శాసన మండలిలో చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు ఉండే అని మమ్మల్ని రెఫర్ కూడా చేస్తున్నాడు. మరి నేను క్యాబినెట్ మంత్రి ఎందుకు కాలే? కాకూడదు కూడా ప్రజాస్వామ్యంలో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే కావాలి. దట్ ఈజ్ హౌ డెమోక్రసీ వర్క్స్. శశి థరూర్ టాలెంట్ పైన ఎవరికి అభ్యంతరం లేదు. బట్ దట్ ఈజ్ నాట్ హౌ ద డెమోక్రసీ వర్క్స్. డెమోక్రసీ వర్క్స్ త్రూ పొలిటికల్ పార్టీ సిస్టమ్. నువ్వు పార్టీని కన్విన్స్ చేసి శశి థరూర్ నామినేట్ చేయించుకోవాల్సిందే, లేదు ఇంకో పద్ధతి ఉండే. కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిందే, మీరు 4 పెట్టారు కదా, వీ విల్ టేక్ ఆల్ ద 4. కానీ మా దృష్టిలో శశి థరూర్, మనీష్ తివారీ అండ్ సల్మాన్ ఖుర్షీద్ బాగా ఎఫెక్టివ్గా చెప్పగలుగుతారు. ఆ 3 కూడా మేము నామినేట్ చేస్తామనండి. కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం చెప్తుందా? చెప్పితే కాంగ్రెస్ పార్టీని మనం వాయించి పడేస్తాం కదా. మీ పార్టీ తరఫున 4 ఉంటారు, ఇంకో 3 మేము తీసుకుంటాం, తప్పే ఉంది. 7 ఉండాలని రూల్ లేదు కదా, 10 మంది ఉండొచ్చు కదా. ఇంకో 3 పెరిగితే డెలిగేషన్ టికెట్లు పెట్టుకోలేని పరిస్థితుల్లో దేశం ఉందా? ఏమవుతుంది? సో ఇఫ్ ద గవర్నమెంట్ ఈజ్ రియల్గా శశి థరూర్ సామర్థ్యము పైనే నమ్మకంతో
ఆయనను పంపించి ఉంటే నేను చెప్పిన పని చేసేది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో మాట్లాడి ఆ శశి థరూర్ లాంటి వాళ్ళని నియమించే ప్రయత్నం చేసేది. లేదంటే పార్టీ ఎవరినన్నా నామినేట్ చేయనియండి, అదనంగా వీళ్ళని పంపించండి. ఇవేవి చేయకుండా కాంగ్రెస్ పార్టీలో ఒక ముసలం సృష్టిద్దామని, కాంగ్రెస్ పార్టీని ఎంబ్రాసింగ్ పొజిషన్లో పెడదామని, తర్వాత దాన్ని దేశద్రోహ పార్టీగా చిత్రీకరించేద్దామన్న దురుద్దేశం ఇందులో కనబడుతుంది కదా. ఇది శ్రేయస్కరమా? ఒక దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ప్రపంచ దేశాలకు పంపించే ఒక ఉన్నతమైన పని చేసేటప్పుడు ఇలాంటి రాజకీయ మిచ్చిఫ్ ఏంటి అని నేను అడిగాను. సో పొలిటికల్ మిచ్చిఫ్ ఈజ్ నాట్ అడ్వైజబుల్. డూ ఇట్ ఇన్ ఎ వెరీ డీసెంట్ వే. నోబడీ అబ్జెక్ట్స్. మోడీ ప్రభుత్వం శశి థరూర్ ఎంపిక చేయడం కరెక్ట్. శశి థరూర్ కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేయకపోవడం రాంగ్. కానీ నేను అంటున్నది అంటే వాట్ ఇస్ ద మెథడ్, అనుసరించిన మెథడ్ ఏంటి? ఇది పాలిటిక్స్. ఇప్పుడు ట్రంప్ జోక్యం గురించి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. శశి థరూర్ ఏమో ప్రశ్నించడం లేదు, జోక్యమే లేదు అని బీజేపీ నాయకుల్లాగా వాదిస్తున్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ వైఖరికి భిన్నంగా ఆయన వాదిస్తుంటే ఆయన కాంగ్రెస్ పార్టీ ఎట్లా నామినేట్ చేస్తే? ఎంత గొప్పోడైనా. ఇది రాజకీయం కదా, ప్రజాస్వామ్యం కదా. ఆయన 4 సార్లు ఎంపీ ఎట్లయ్యాడు? తిరువనంతపురం ఎంపీగా 4 సార్లు కాంగ్రెస్ పార్టీ జెండా మీద గెలిచాడు. కాంగ్రెస్ కార్యకర్తల కష్టం మీద గెలిచాడు కదా. ఆయన సొంత ఇమేజ్తో గెలుస్తాడా? సో కాంగ్రెస్ పార్టీ అది రైట్ టు టెల్ కదా, మా పార్టీ వైఖరిని నువ్వు రిప్రజెంట్ చేయాలి. లేదు నువ్వు ఏ పార్టీ నుండి నాగేశ్వర్లాగా నువ్వు ఏమన్నా మాట్లాడుకోవాడు అడిగేది లేదు. మరి నువ్వు పార్టీలో ఉంటావు, పార్టీ వైఖరికి భిన్నంగా ప్రత్యర్థులను సమర్థిస్తావు, మళ్ళీ నాకు పార్టీ తరఫున నేనే పోతా అంటావు. అది ఎట్లా కరెక్టు? ఐ డోంట్ అండర్స్టాండ్. శశి థరూర్ ఇస్ అ గ్రేట్ ఇంటలెక్చువల్, దర్ ఇస్ నో డిస్ప్యూట్ అబౌట్ ఇట్. బట్ వెన్ యూఆర్ పార్ట్ ఆఫ్ ఎ పార్టీ, గ్రేట్ ఇంటలెక్చువల్ అయినా పార్టీకి లోబడి ఉండాలి. అందుకే ఏ వెరీ వెరీ ఆనెస్ట్ ఇంటలెక్చువల్స్ రాజకీయ పార్టీలో చేరరు. ఎందుకు చేరరు? చేరితే ఇదే ప్రాబ్లం. ఆ పార్టీ లైన్ చెప్పాలి. బట్ యూ వాంట్ బోత్ ఎగ్ అండ్ ఆమ్లెట్. శశి థరూర్కు ఎగ్ కావాలి, ఆమ్లెట్ కావాలి, రెండెట్లు ఉంటాయి. ఇప్పుడు ఎగ్ నువ్వు పలక కొడితేనే ఆమ్లెట్ అవుతుంది. కానీ శశి థరూర్ ఏమంటాడు? నాకు ఆమ్లెట్ కావాలి, ఎగ్ కావాలంటాడు. రెండు కావాలంటే ఎట్లా? శశి థరూర్ కెనాట్ హ్యావ్ బోత్ ఎగ్ అండ్ ఆమ్లెట్. దర్ ఓన్లీ వన్ వే. ఎగ్ పలక కొడితే ఆమ్లెట్ అవుతుంది. ఆమ్లెట్ కావాలంటే ఎగ్ ఉండదు. లేకుంటే ఎగ్ అన్నది నువ్వు, ఆమ్లెట్ అన్నది నువ్వు, రెండెట్లు తింటావు నువ్వు. రెండు కావాలంట. నాకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ కావాలి, కాంగ్రెస్ పార్టీ వైఖరిని చెప్పా, నేను ఇబ్బంది పెడతాను పార్టీని అంటే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటా, బీజేపీ ఒప్పుకుంటుంది అట్లా? బీజేపీలో మీకు అరుణ్ శౌరి మేధావి కాదా? డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి మేధావి కాదా? నరేంద్ర మోడీ వాళ్ళని ఎందుకు పంపుతలేడు? డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు బీజేపీ తరఫున పోతున్న వాళ్ళందరికన్నా చాలా ఎఫెక్టివ్గా చెప్పగలుగుతాడు కదా. రామజన్మభూమి కేసులో పిటిషనర్ కదా. ఆయన హిందుత్వ క్రెడెన్షియల్స్ని ఎవరు అనుమానించారు కదా. డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి మేధో సంపత్తి మామూలు విషయం కాదు కదా. ఆయనకు ఇంటర్నేషనల్గా కూడా చాలా ఇమేజ్ ఉంది. సుబ్రహ్మణ్య స్వామి చైనాతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. చైనా కూడా పంపించి కన్విన్స్ చేయొచ్చు. మరి సుబ్రహ్మణ్య స్వామి నాయకత్వంలో ఒక డెలిగేషన్ చైనా పంపచ్చు కదా. చైనా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది, దాన్ని బ్రేక్ చేయొచ్చు కదా. ఎందుకు సుబ్రహ్మణ్య స్వామిని మోడీ పంపడు? ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి రోజు మోడీని తిడతాడు. భారతదేశ దౌర్భాగ్యం ఏంటంటే చదువుకున్నాడు కాదు ప్రధానమంత్రులుగా ఉండలేరు అన్నాడు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు సుబ్రహ్మణ్య స్వామి. అనుక్షణం మోడీని విమర్శిస్తారు బీజేపీలో ఉండి. ఆయన ట్వీట్ చూడండి. అందుకైనా పంపడు. అరుణ్ శౌరి మేధావి కదా, వన్ ఆఫ్ ఇండియాస్ ఫోర్మోస్ట్ ఇన్వెస్టిగేటింగ్ జర్నలిస్ట్ కదా. అండ్ వాజ్పేయి ప్రభుత్వంలో డిస్ఇన్వెస్ట్మెంట్ మినిస్టర్ కదా. వండర్ఫుల్గా కమ్యూనికేట్ చేయగలుగుతాడు కదా. మరి ఎందుకు మరి అరుణ్ శౌరిని ఎందుకు పంపావు? ఇంటర్నేషనల్ డిప్లొమసీ టూర్లలో ఎందుకు పంపలేదు? ఎందుకు పంపడు? అరుణ్ శౌరి మోడీని తిడతాడు కదా, సింపుల్ కదా. మరి బీజేపీ అయినా చాలా సామర్థ్యం ఉండి, బీజేపీ ఇప్పుడు పంపే వారికన్నా చాలా సామర్థ్యం ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని ఎంచుకోకపోతే కాంగ్రెస్ పార్టీ శశి థరూర్ని ఎంచుకోదు. అదే రీజన్, సేమ్ రీజన్. ఇలా ఆశ్చర్యం ఏముంది? అంటే నీ పార్టీ క్రిటిక్స్ను నువ్వు పంపవు, వేరే పార్టీల క్రిటిక్స్ను ఎంపిక చేసి పంపి ఆ పార్టీని ఇబ్బంది పెడతావు. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి పంపనందుకు మరి బీజేపీని యాంటీ నేషనల్ అందామా? శశి థరూర్ కాదన్నందుకు కాంగ్రెస్ యాంటీ నేషనల్ అంటే పోనీ సుబ్రహ్మణ్య స్వామి ఇది ఇన్కాంపిటెంట్ అని చెప్పమనండి ఏ బీజేపీ నాయకుడినైనా. పోనీ సుబ్రహ్మణ్య స్వామికి ఆర్ఎస్ఎస్ లాయల్టీ కూడా అన్క్వశ్చనబుల్. మళ్ళీ అలాంటి ఎందుకు పంపుతలేరు? ఇంటర్నేషనల్ గుర్తింపు ఉండే హార్వర్డ్ విశ్వవిద్యాలయం లెక్చర్స్ ఇచ్చినటువంటి మేధావి, అంతకన్నా గొప్ప మేధావి ఎవరుంటాడు నీకు? మరి ఆయన ఎందుకు పంపరు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. పోనీ నితిన్ గడ్కరీని పంపండి, పంపుతాడో చూడండి మోడీ. నితిన్ గడ్కరీని పంపండి, బ్రహ్మాండంగా ఈ కెన్ ప్రజెంట్ ఇండియాస్ కేస్. ఎందుకు పంపడు? పోటీ కదా మోడీ కాకపోతే అమిత్ షా పోటీ.
అందుకే గడ్కరీకి పంపడు. సో అందువల్ల ఈ రాజకీయం ఇచ్చి వద్దు. ఇండియాను రిప్రజెంట్ చేసే ఒక గొప్ప పనిలో డో నాట్ ప్లే చీప్ పాలిటిక్స్. రైట్ సార్. ఇక ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ పాకిస్తాన్కి నిధులు ఇవ్వడంపై భారత్ మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పాకిస్తాన్ అలా తీసుకున్న డబ్బును ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఖర్చు పెడుతోంది అనేది భారత్ వాదన. సో తాజాగా ఐఎంఎఫ్ పాకిస్తాన్కి షాక్ ఇచ్చింది సార్. ఒక 11 షరతులు కూడా పెట్టిందట. సో ఐఎంఎఫ్ పాకిస్తాన్కు పెట్టిన షరతులపై మీ కామెంట్. షరతులు ఏమి షాక్ ఏమున్నది, మన మీడియాకు సగం విడివిడి జ్ఞానంతో పెట్టే హెడ్లైన్స్ అవి. షాక్ అని ఏం షాక్ ఉన్నది? ఐఎంఎఫ్ షరతులు కొత్తనా? ఐఎంఎఫ్ ఎప్పుడు కూడా షరతులు పెడుతుంది. ఏ లోన్ ఇచ్చిన దానికి అదనంగా కొన్ని షరతులు. ఏముంది అందులో? ఏం షరతులు? ఎలక్ట్రిసిటీ బిల్లులు పెంచాలని షరతు పెట్టారు. డెట్ సర్వీస్ సర్చార్జ్ అని ఉంటుంది. ₹3.10 ఎంతో, దానిపైన మ్యాక్సిమం లిమిట్ ఉంది, అది ఎత్తేయండి. అంటే కరెంట్ బిల్లు పెంచండి, గ్యాస్ ఛార్జ్ పెంచండి. ఈ షరతులు ఏమున్నది? షరతులు ఐఎంఎఫ్ షరతులు ఎప్పుడు ఉంటాయి. అందువల్ల మొదలు అసలు ఐఎంఎఫ్ లోన్ ఇవ్వడమే తప్పు. $1 బిలియన్. దీనిపైన భారత ప్రభుత్వం పైన కూడా ప్రతిపక్షాలు ప్రశ్న అడుగుతున్నాయి. పార్లమెంట్లో అడగదలుచుకునే పార్లమెంట్ సమావేశం పెట్టనంటాను, పెడతలేడు మోడీ, పెట్టడానికి ముందుకు రావడం లేదు. ఐఎంఎఫ్ ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇండియా అబ్స్టైన్ అయింది. అబ్స్టైన్ ఎందుకైంది? అపోజ్ చేయాలి కదా అని, ఓటింగ్ వ్యతిరేకంగా ఓటు వేయాలి కదా, మరి అబ్స్టైన్ ఎందుకైందని చిదంబరం నిన్న కూడా ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో రాసిన వ్యాసంలో రైజ్ చేశాడు. వై డిడ్ ఇండియా అబ్స్టైన్? వై డిడ్ నాట్ ఇట్ ఓట్ ఎగనెస్ట్? ఐఎంఎఫ్ లోన్ ఇవ్వడంలో 25 కంట్రీస్ ఉంటే ఒక్క ఇండియానే వ్యతిరేకించింది. కానీ వ్యతిరేకిస్తూ ఓటు వేయకుండా బహిష్కరించింది. ఓటింగ్లో పాల్గొనలేదు. ఓటింగ్లో పాల్గొనకపోవడం వేరు, వ్యతిరేకంగా ఓటు వేయడం వేరు కదా. మరి భారతదేశం ఎందుకు వ్యతిరేకంగా ఓటు వేయలేదు? భారత ప్రభుత్వం పాకిస్తాన్కి ఐఎంఎఫ్ రుణం ఇవ్వడం ఎందుకు ఓటింగ్లో పాల్గొనకుండా అబ్స్టైన్ మాత్రమే అయింది? ఇది ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్న. మేబీ వ్యాలిడ్ రీజన్, ఐ డోంట్ నో. భారత ప్రభుత్వం దగ్గర కారణం ఉండొచ్చు ఆ నిర్ణయం తీసుకోవడానికి. కానీ ప్రజలకు చెప్పండి అయ్యా పార్లమెంట్ ద్వారా అంటే మేము పార్లమెంట్ సమావేశం పెట్టడానికి అభ్యంతరం ఏంటి? నాకు నిజంగా అర్థం కాదు. ఇది వ్యాలిడ్ క్వశ్చన్ కదా. నాలాంటి కూడా అనుమానం వచ్చింది. కానీ నాకు ఐఎంఎఫ్ ఓటింగ్ ప్రక్రియ అవన్నీ స్టడీ నాకన్నా ఇంకా ప్రభుత్వం ఎక్కువ స్టడీ చేసి ఉంటుంది బహుశా అనుకొని వదిలేశాను నేను. నిన్న చిదంబరం ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో రాసిన వ్యాసంలో రైజ్ చేశాడు. ఎందుకు మరి ఓటింగ్లో పాల్గొనలేదు? ఓటింగ్ వ్యతిరేకంగా ఓటు వేయాలి కదా, తన ప్రొటెస్ట్ రిజిస్టర్ చేయాలి కదా అనే క్వశ్చన్కి మరి పార్లమెంట్లో ఆన్సర్ దొరకాలి. ఇక ఐఎంఎఫ్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య మాత్రం చేసింది షరతులతో పాటు. భారత పాక్ ఉద్రిక్తతలు ఈ లోన్ పైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ ఫిస్కల్ ఎక్స్టర్నల్ అండ్ రిఫార్మ్ రిస్క్ టు ద లోన్ అన్నది. మీరు ఇండియా పాకిస్తాన్ మధ్య టెన్షన్స్ ఇంకా పెరిగితే ఈ లోన్ సస్టైనబిలిటీ పైన కొన్ని అనుమానాలు వ్యక్తం చేసిన ఐఎంఎఫ్. అది ఫిస్కల్ ఎక్స్టర్నల్ అండ్ రిఫార్మ్ రిస్క్లు ఏర్పడతాయని. అంటే ఉద్దేశం ఏంది ఐఎంఎఫ్ అంటే, ఈ పాక్ భారత్ ఉద్రిక్తత పెరిగితే ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా రక్షణ రంగానికి ఎక్కువ కేటాయించాల్సి ఉంటుంది. ఇప్పుడు భారత ప్రభుత్వం 50,000 కోట్లు రక్షణ బడ్జెట్ పెంచుతోంది. ఇప్పుడు 50,000 కోట్లు. ఈ 50,000 కోట్లు పెంచితే ఆటోమేటిక్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదో ఒకటి తగ్గించాలి. కానీ ఇండియన్ ఎకానమీకి ఉన్న స్ట్రెంత్ రీత్యా వీ కెన్ విత్స్టాండ్ దట్ ప్రెషర్. కానీ పాకిస్తాన్ ఆ పని చేయలేదు. ఈసారి బడ్జెట్లో 18% పెంచుతోంది రక్షణ వ్యయం. 18% పెంచిన దీని మీద పార్లమెంట్ అప్రూవల్ ఉండాలి అని కూడా అడిగింది ఐఎంఎఫ్. అదేమున్నది? అప్రూవల్ ఇస్తారు, పార్లమెంట్ ఏమున్నది? ఆర్మీ ఎట్లా చెప్తే అట్లా ఓట్లేస్తారు, పెద్ద సమస్య ఏంది. కానీ కానీ ఇప్పుడు 18% పెంచితే ఇప్పుడు $17.6 ట్రిలియన్ పాకిస్తాన్ బడ్జెట్, 17,60,000 కోట్ల బడ్జెట్. అందులో ఇప్పుడు 2.5 లక్షల కోట్లు డిఫెన్స్ పైన ఖర్చు పెడుతున్నారు. ఇది ఆటోమేటిక్గా మరి ఐఎంఎఫ్ లోన్ రీపేమెంట్ పైన ప్రభావం చూపుతుందా? ఆల్రెడీ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచాలి అంటున్నారు, గ్యాస్ ఛార్జెస్ పెంచాలి అంటున్నారు. మరి ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ భారతదేశం ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ని యాక్టివేట్ చేస్తోంది. మీరు టెర్రర్ ఫైనాన్సింగ్ చేస్తుంది పాకిస్తాన్. అందువల్ల FATF బ్లాక్ లిస్ట్ చేయాలి, గ్రే లిస్ట్లో పెట్టాలని మనం అడుగుతున్నాం. సో ఇది ఎక్స్టర్నల్ రిస్క్. అందువల్ల IMF చాలా కరెక్ట్గా చెప్పింది ఆ మేరకు. మీరు ఇండియాతో ఈ ఘర్షణ పడుతుంటే, ఉద్రిక్తతను పెంచుకుంటే ఈ లోన్ సస్టైనబిలిటీ ప్రశ్నార్థకమవుతుంది. లోన్కు ఫిస్కల్ ఎక్స్టర్నల్ అండ్ రిఫార్మ్ రిస్క్ ఏర్పడతాయన్నది.
మరి అన్నీ తెలిసి కూడా ఎందుకు ఇచ్చింది రుణం? అసలు ప్రశ్నగా ఆన్సర్ లేదు. అందరికీ వాడు పాకిస్తాన్ వాడు ఈ రుణాన్ని తీసుకుపోయి ఏం చేస్తాడో తెలిసింది కదా. ఈ రుణం తీసుకున్న రోజే మసూద్ అజర్కు 14 కోట్లు నష్టపరిహారం చెల్లించింది. ఎందుకు? మనం బహల్పూర్లో జైషీ మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ను ధ్వంసం చేసినందుకు, ధ్వంసం అయినందుకు మసూద్ అజర్ 14 కోట్లు ఇచ్చింది. అంటే అమెరికా IMF నుంచి అప్పు తీసుకొని తీవ్రవాదులకు నష్టపరిహారాన్ని పాకిస్తాన్ చెల్లిస్తోంది. సో IMF లోన్ ఇవ్వడమే వెస్ట్రన్ బ్యాంక్రప్సీ, పశ్చిమ దేశాల దివాలా కోరుతనం, రిచర్ నేషన్స్ యొక్క డబుల్ స్టాండర్డ్ తెలుస్తుంది. ఎందుకు నేను పశ్చిమ దేశాలు రిచర్ నేషన్స్ అంటున్నా అంటే, దాని ఓటింగ్ ప్రక్రియలో IMF లోన్ అమెరికా వీటో చేస్తే లోన్ రాదు. ఎందుకంటే అమెరికాకు 16.5% ఓటింగ్ ఉంటుంది IMFలో. ఈ IMFలో ఏ నిర్ణయం జరగాలన్నా 85% ఓటింగ్ రావాలి. సో అమెరికా అపోజ్ చేస్తే అన్ని దేశాలు 24 దేశాలు మొత్తం 25 కంట్రీస్, 24 కంట్రీస్ ఒకవైపు, అమెరికా ఒకవైపు ఉందనుకోండి, అయినా 83.5% వస్తుంది. అందువల్ల అమెరికా వీటో చేస్తే ఏ నిర్ణయం జరగదు. మరి అమెరికా ఎందుకు వీటో చేయలేదు పాకిస్తాన్లో? ఇక అమెరికా 16.5%, అమెరికా మిత్ర దేశాలను యూరోప్ 30%, యూరోపియన్ యూనియన్, అమెరికా మరో మిత్ర దేశమైన జపాన్ 6.8%, అమెరికా మరో మిత్ర దేశమైన UK 4%. ఇవన్నీ కలిపితే మీకు 46.5 ప్లస్ 10.8 అంటే 57.3% వస్తుంది. సో మీరు చాలా క్లియర్గా మీకు ఇట్ విల్ బి మచ్ అబౌవ్ కదా, 50% మించి వస్తుంది కదా. మరి ఎందుకు చేయలేదు అనేది క్వశ్చన్. ఇప్పుడు దానికి ఆన్సర్ అమెరికా చెప్పాలి. సో కానీ ట్రంప్ అసలు పాకిస్తాన్ టెర్రరిజం గురించే ప్రస్తావిస్తలేడు. గ్రేట్ నేషన్ కీర్తిస్తుంటే IMF లోన్ వచ్చి ఆశ్చర్యమే ఉన్నది. సో IMF కండిషన్స్ కాదు ఇప్పుడు మనం అడగాల్సింది, IMF లోనే కరెక్ట్ కాదు అని. థ్యాంక్ యూ సార్.